ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మొదటి సెషన్లో 2 కుటుంబాలను గూర్చి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. ఆ కుటుంబాలను గూర్చిన చరిత్ర చదువుతున్నప్పుడెల్లా ఒకంత దుఃఖం, ఒకంత బాధ, గుండెలను పిండే అంత వేదన ఆ 2 కుటుంబాలను గూర్చి చదివేటప్పుడు హృదయంలో ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఒక కుటుంబాన్ని చూస్తే గుండెల నిండా సంతోషం, మరొక కుటుంబంలో జరిగిన సంగతులను చూస్తే పుట్టెడు దుఃఖం. ఆ 2 కుటుంబాలను గూర్చిన చరిత్ర ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు అనంటే, బాబు ఆ కుటుంబాల్లో ఏం జరిగిందో మీ కుటుంబాల్లో కూడా అలా జరుగుతుంది, జాగ్రత్త. ఆ కుటుంబాలను దేవుడు ఎలా కనికరించాడో మీరు అలా బ్రతికితే మీ కుటుంబాలను కూడా దేవుడు కనికరిస్తాడయ్యా అని యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక కుటుంబాలను గూర్చి బైబిల్లో రాయించాడు. మెట్టుకు ఈ సెషన్లో 2 కుటుంబాల గురించి చెప్తాను. ఓ కుటుంబం సౌలు కుటుంబం. సౌలు కుటుంబం అంటంతో డెఫినెట్గా 2వ కుటుంబం ఏ కుటుంబం మీరే చెప్తారు. 2వ కుటుంబం ఏదై ఉండొచ్చు? మీరు పరీక్షలో గెలిచిపోయారు మొత్తానికి. 2వ కుటుంబం ఏదై అంటే దావీదు కుటుంబం. ఈ 2 కుటుంబాలను గూర్చి లేఖనాల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అని రాసి ఉంటుంది. నా చేతులెత్తి లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది, దేవుని వాక్యం వినాలని ఆశపడి 7 గంటల సేపు దేవుని సన్నిధిలో కూర్చోవాలా అయ్య బాబోయ్ అని అనుకోకుండా దేవుని వాక్యం విని బలపడాలని దైవ సన్నిధికి వచ్చిన మిమ్మలను, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీ కుటుంబాలను దావీదు కుటుంబంలాగా అంతకంతకు దేవుడు వర్ధిల్లు చేయునుగాక. మీరేమీ ఆశపడినట్టేమి లేదు, ఏదో పైకి ఆమెన్ అన్నారు. నిజంగా మీరు ఆశపడితే ప్రతి మాటకు స్పందించండి. ఆమెన్. మీ కుటుంబాలను దయగల దేవుడు దావీదు కుటుంబంలాగా అంతకంతకు దేవుడు వర్ధిల్లు చేయునుగాక. 2వ కుటుంబం ఉందే, ఆ కుటుంబంలో జరిగిన ప్రతి సంఘటన చదువుతూ ఉంటే వాక్యం ఎరిగిన ఏ బిడ్డకైనా గుండెట్లా పిండబడుతుంది. గుండె లోపటి నుంచి, దేవా నా కుటుంబంలో ఎప్పుడు అలాంటివి జరగకూడదు, నా ఇంట్లో ఎప్పుడు అలాంటివి జరగకూడదు, నా పిల్లల జీవితాల్లో అలాంటివి జరగకూడదు, చివరికి పగవాడి జీవితంలో కూడా, చివరికి శత్రువు జీవితంలో కూడా ఎలాంటి కార్యాలు జరగకూడదయ్యా అని భయాన్ని పుట్టించిన కుటుంబం సౌలు కుటుంబం. సౌలు కుటుంబాన్ని గురించి రాయబడిన మాట మరోసారి చెప్తున్నాను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిను. ఎంత నీరసిల్లిందో ఒక్క మాటలో చెప్పాలంటే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన కుటుంబం, ఇజ్రాయేలు దేశంలోనే తలమానికగా ఉన్న కుటుంబం, పిడికిడి మెతుకుల కోసం భిక్షాటన చేసుకునే దయనీయపు కుటుంబంగా ఆ కుటుంబం దిగజారిపోయింది. ఈ దిగజారిన పరంపరలో ఒక సన్నివేశం ఉంది, ఏడ్పించే సన్నివేశం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. ఆశతో వాక్యం వినండి, దేవుడు ఏం మాట్లాడబోతున్నారా అని. అలవాటు ఆచారంగా వినకుండా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు ఆశపడదాం. 9వ అధ్యాయం వాస్తవంగా చివరి వచనం వరకు, అయితే అవన్నీ చదివించడానికి సమయం సరిపోదు. క్లుప్తంగా 9వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 1వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి.
యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునకు పిలవనంపిరి. రాజు, సేబాబు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సేబాను అనెను. 3వ వచనం, రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సేబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా సేబా, చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడుగు మాకీరు ఇంటూ ఉన్నాడని రాజుతో నేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడుగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాను. రమేష్, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు, మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నాను నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పుంతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, ఇక్కడ నుంచి కొంచెం పెద్దగా నాతో కలిసి చెప్పాలి, రైట్, నాతో కలిసి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడలు నీవు దయచూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడను. ఇంకొకసారి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడలు నువ్వు దయచూపుటకు నీ దాసుడనైన నేను ఎంతటి వాడను అనేను. 9వ వచనం, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపించి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రాజా రా, చూడండి, అదిగో ఆయనే దావీదు రాజు గారు. ఈ కొద్దిసేపటికి నాయన స్టేజీ దిగిన తర్వాత దావీదు రాజు కాదు, ఈ కొద్దిసేపటికే ఒకసారి ఆ రాజుకు చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. ఈయన దావీదు రాజు గారు అంతకంతకు వర్ధిల్లాడు. ఎక్కడి నుంచో తెలుసా? గొర్రెల కాపరి స్థితిలో నుండి అంతకంతకు లేవనెత్తబడి ఏ స్థాయికి వెళ్ళాడంటే దేశాన్ని పరిపాలన చేసే రాజు స్థాయికి వెళ్ళాడు. ఈయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు రాజుగా ఉన్న సౌలు ఉన్నాడే, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది. ఎంతకు దిగజారిపోయిందో తెలుసా? రాజుల సొమ్ము రాళ్ళు పాలైపోతాయి అని అంటారే, కుక్కలు చింపిన ఇస్తిరాకు అనే పేరు మీరు వింటారే, సాక్షాత్తు సౌలు కుటుంబం కుక్కలు చింపిన ఇస్తిరాకు అయిపోయింది. రాజ్యం ఏమైపోయిందో, సైన్యం ఏమైపోయిందో, సంపద ఏమైపోయిందో, ఆస్తిపాస్తులు ఏమైపోయాయో
ఆస్తిపాస్తులు అంతమైపోయాయి. చివరికి సౌలు కుటుంబాన్ని గురించి చెప్పంటారా, ఒకే రోజు చంపబడ్డారు. సమాధి కూడా నోచుకోక, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ 3 రోజుల పాటు సమాధికి నోచుకోక గిల్బోవ పర్వతం మీద అనాథ శవాలుగా మిగిలిపోయాయి. గుండెలు పిండే బాధ ఏంటో తెలుసా? సౌలు చనిపోతే అతని మొండాన్ని, చొక్కాయిని హ్యాంగర్కి గోడ మీద వేలాడదీసినట్లుగా సౌలు యొక్క మొండాన్ని 3 రోజుల పాటు గోడ మీద వేలాడదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోతే మెఫీబోషెతు యొక్క దాది, అరే ఈ చిన్నపిల్లోడు మెఫీబోషెతు ఒక్కడే మిగిలిన్నాడు కదా, వీడినైనా ఎలాగైనా బ్రతికించుకోవాలి, ఇక్కడుంటే ఖచ్చితంగా చంపేస్తారని 5 సంవత్సరాల పసికందును తీసుకొని వీడిని ఎట్లాగైనా కాపాడుకోవాలని ఆ తల్లి పరిగెత్తుతూ ఉంది. ఆ బిడ్డను కాపాడుకోవాలనే పరంపరలో ఒడిలో విన్న బిడ్డ జారిపడ్డాడు. జారిపడిన ఆ బిడ్డ మీద ఆ తల్లి పడిపోయింది. 5 సంవత్సరాల చిన్న బిడ్డకు 2 కాళ్ళు తెగిపోయాయి, కుంటోడైపోయాడు. నాయనా మెఫీబోషెతురా, అలాగని భిక్షగాడు కాదు, ఒక రాజు మనవడు, ఒక యువరాజు కొడుకు 2 కాళ్ళు కోల్పోయి మాకీర్ అనే ఒక ఆయనంట ఆయన వేసే ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తూ కడు దయనీయ స్థితిలో తను బ్రతికాడు. అలాగని భిక్షగాడేం కాదు, పుట్టినప్పటి నుంచి అసలు తన వంశం చాలా గంభీరమైన వంశం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తాం కదా, బెన్యామీను గోత్రంలోనే సౌలు తండ్రి కీషు భాగ్యవంతుడు. తండ్రి భాగ్యవంతుడైతే కొడుకు సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు అయితే యోనాతాను యువరాజు. అంటే తాతల ముత్తాతల కాలం నుంచి స్థితిమంతుడు. అమ్మా, ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాశాయో తెలుసా? దావీదు చరిత్ర అయినా మెఫీబోషెతు చరిత్ర అయినా కథలుగా చదువుకోవటానికి కాదు, గతంలో ఏది జరిగిందో నిలవబడి వాక్యం చెప్తున్న నా జీవితంలో కూడా ఎలాంటివి జరుగుతాయి. దావీదులాగా బ్రతికేనా? కృప వెంబడి కృప దేవుడు ఇస్తాడు. సౌలులాగా బ్రతికేనా? నేను బాగుండొచ్చు, తర్వాత పరిస్థితులు అలాంటి దయనీయమైన స్థితికి వెళ్ళిపోతాయి. మాకీరేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడుతూ ఆ ఎంగిలి మెతుకులు తింటూ బ్రతుకుతున్నాడు. దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. వినండి, దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. 12 గోత్రాలను పరిపాలన చేసే మహారాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. కుర్చీ మీద కూర్చోవటంతో ఏమంటాడో తెలుసా? నా స్నేహితుడు ఉన్నాడే యోనాతాను, నా స్నేహితుడు ఉన్నాడే యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? అయ్యా మాకు తెలియదు, కానీ సౌలింట్లో పనిచేసే షేబా అని ఒకడున్నాడు, వాడిని పిలుస్తాను అన్నారు. తీసుకొచ్చారు. షేబా, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, ఒకే ఒక్కడు. లోదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఆయన వేసే ఆ రొట్టె ముక్కలు తింటూ కడు దీనస్థితిలో బ్రతుకుతున్నాడు అని అంటంతో దావీదు ఏమని కబురు పంపాడు తెలుసా? షేబా, నువ్వు మాకీరు ఇంటి వద్దకు వెళ్ళి అదుగో మెఫీబోషెతు ఉన్నాడే, ఆ మెఫీబోషెతును మరలా నా దగ్గరికి తీసుకురా. ఈలోపు ఎవరో అన్నారు, దావీదా నువ్వన్నీ తెలివిగా చేస్తావు, కానీ ఇది తెలివి తక్కువతనంగా కనపడుతుంది. ఎందుకు తెలివి తక్కువతనం? వాడే గనక తీసుకొస్తే వాడు యువరాజు కొడుకు కదా, రాజు మనవడు కదా, భాగ్యవంతుని ముని మనవడు కదా. రేపు వాడు బలపడిన తర్వాత అంటారు కదా, నీ ప్రక్కలో
బళ్ళెమైపోతాడు. రేపు నీ రాజ్యాన్ని కూలుస్తాడు. బెన్యామీను గోత్రం ద్వారా నీ రాజ్యానికి ముప్పు కలుగుతుంది. తస్మా జాగ్రత్త. ప్రేమ ప్రేమ అని చెప్పి అదిగో ఆ పాముని తీసుకొచ్చి నీ ప్రక్కన పెట్టుకుంటే ఏదో ఒక రోజు కాటేస్తాడు జాగ్రత్త అని చెప్పిన భక్తి కలిగిన వ్యక్తులు లేకపోలేదు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? ఏమని కబురు పంపించావు? యెహోవా నా యందు దయ చూపినట్లు నేను ఉపకారం చేయనట్లు సౌలు ఇంట శేషం కలిగిన ఎవరైనా ఉన్నారా? ఉన్నాడయ్యా ఒక ఆయన. వెంటనే ఆయన పిలిపించండి. రాజా ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తా. ఏమనుకోవద్దు రాజా, నువ్వు రాజు, నేను ఆ మాట అనకూడదు. అసలు నీకు దిమాక్ ఉందా? నీకు దిమాక్ ఉందా? మన ఇద్దరం ఫ్రెండ్స్ రాజా, కోపడద్దు. నీకు దిమాక్ ఉందా? ఎందుకయ్యా అంత మాట అన్నావు? ఎందుకు ఆ మాట అన్నానో చెప్తా. సౌలు బ్రతుకున్న దినాలు అంతట్లో సింహాసనాన్ని కాపాడుకోవడానికి నిన్ను చంపాలని ప్రయత్నం చేశాడా లేదా? నిన్ను చంపాలని ప్రయత్నం చేసిన వాడి మనవడే కదా మెఫీబోషెతు. తాత బుద్ధులు రాకపోతే ఎవరు బుద్ధులు వస్తాయి చెప్పు? నీవన్నది కరెక్టే. కాబట్టి వద్దు. లేదు, యోనాతాను నా ఎడల చాలా దయ చూపించాడు. అందును బట్టి నేను ఖచ్చితంగా ఆ ఇంట్లో మిగిలిన వారికి నేను ఉపకారం చేయాలని. యోనాతాను దయ చూపాడు, బాగానే ఉంది. యోనాతాను దయ చూపాడు. యోనాతాను నీ పట్ల దయ చూపించి ఒక 10 ఎకరాల పొలం ఏమని నీ పేరు రాశాడా? లేదు. అందుకంటే దేవునికి సంబంధించిన ప్రేమను పంచాడు నాకు. ప్రేమ దోమ ఏముంది సార్? ప్రేమ ఎంతమంది అయినా పంచుతారు. ప్రేమదేముంది? ఏనాడైనా సరే 10 ఎకరాలు కాదు సార్, 1 ఎకరమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఆడు కొడుకుని తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకుంటే ఎన్నుపోటు వెనక నుంచి పొడుస్తాడేమో కదా. వెనక ఏది జరిగినా ఉపకారం చేయుట దేవుడు నాకు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్పారు. బిడ్డలారా ఒకటి వినండి, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి కలిగిన ప్రబలమైన మొట్టమొదటి కారణం దావీదు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. నేను ఇలా పబ్లిక్గా మాట్లాడుతున్నందుకు మీరేమనుకోవద్దు. ఆ సౌలు ఉన్నాడే, వాడికి కృతజ్ఞత అంటే ఏంటో, ప్రత్యుపకారం చేయటం ఎలాగో, చేసిన మేలును మనస్సులో ఉంచుకొని మేలు పొందుకొని ఆ వ్యక్తికి తిరిగి ఎట్లా ప్రత్యుపకారం చేయాలో ఆ మనస్తత్వం సౌలులో లేశమైనా లేదు. యోనాతానును బట్టి సౌలుకు ఉపకారం చేస్తాను అన్నాడే. ఇంతకీ యోనాతాను దావీదుకి ఏం ఉపకారం చేశాడు? 10 ఎకరాల పొలమేమి ఇవ్వలా, 1,00,000 రూపాయలు ఏం ఫ్రీగా ఏమి ఇవ్వలా, లేకపోతే ఒక 1 నెల రోజుల పాటు తన ఇంట్లో పెట్టుకొని ఏం పోషించలా. జస్ట్ ప్రేమను పంచాడు. వస్తు రూపేణా ఏదైనా ఇచ్చాడంటే, ఇది కప్పుకున్న దుప్పటి ఉందే, ఈ దుప్పటి ఒకటి ఇచ్చాడు బైబిల్లో, బెల్ట్ ఒకటి ఇచ్చాడు, నడికట్టు ఒకటి, కత్తి ఒకటి ఇచ్చాడు, విల్లు ఇచ్చాడు. ఇంతకు మించి దావీదుకు యోనాతాను ఏమీ ఇవ్వాల. ఆ కొంచెం పొందుకొని తాను రాజైన తర్వాత యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అల్లా. ఏమన్నాడు తెలుసా? యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు దావీదు ఎవరయ్యంటే కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. సౌలు కృతజ్ఞత లేనాడు. ఎందుకో చెప్పంటారా? గొలియాతు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతు 40 రోజుల పాటు బెదిరించాడు. ఏ ఇశ్రాయేలీయుడు యుద్ధానికి వెళ్ళటానికి తెగించలా. సౌలు కత్తి పట్టుకోవటానికి సాహసం చేయలా. సౌలు రాజుగా ఉన్న దినాల్లో ఒకవేళ గొలియాతు కత్తి పడితే మొట్టమొదట సౌలు మీదే పడేది, ఆ తర్వాత పడితే సౌలు కుమారుల మీద పడేది. దావీదు ఏం చేశాడో తెలుసా? రాజా, సౌలు రాజా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతా, నీ పరువు ప్రతిష్టలకు నా పరువు ప్రతిష్టలు అడ్డుగా పెడతానని సౌలు ప్రాణానికి తన ప్రాణం అడ్డుగా పెట్టి ఓ రకంగా సౌలు అవమానాన్ని తొలగించి చావుగోతిలో నుండి సౌలు కుటుంబాన్ని లేవనెత్తాడు. ఇంత ఉపకారం చేస్తే
బ్రతుకు కాలమంతా సౌలు దావీదుకు కృతజ్ఞుడై ఉండాలి. కృతజ్ఞుడై ఉండకపోగా నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపి ఎప్పుడు దావీదును చంపుదామా, వీడిని చంపే అవకాశం ఎప్పుడు వస్తుందనని సుమారుగా 13 సంవత్సరాలు దావీదును తరివాడు. ఎందుకు సౌలు అలా చేశాడంటే కృతజ్ఞత లేనివాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే కృతజ్ఞత కలిగిన వాడు. అమలారా, నా వైపు చూడండి. మీ ఎదుట నిలవబడిన నన్ను, కూర్చొని వాక్యం వింటున్న మీ కుటుంబాలను, ఏ కుటుంబాన్నైనా నిలవబెట్టేది, అంతకంతకు వర్ధిల్లు చేసేది కృతజ్ఞతా బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు కన్న తల్లిదండ్రులు ఉన్నారే, ప్రత్యుపకారం చేయటం నేర్చుకో. అన్నదమ్ముళ్ళు ఉన్నారే, ప్రత్యుపకారం చేయటం నేర్చుకో. ఆకలి దప్పులతో అల్లాడిపోయేటప్పుడు నిన్నింటికి పిలిచి ముద్దన్నం పెట్టారే, అది మనసులో ఉంచుకొని వాళ్ళకు ప్రత్యుపకారం చేయటం నేర్చుకో. ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు, ఈ అన్న ఇబ్బందిలో ఉన్నాడు, మనం చేయదగిన మేలు ఏదైనా చేయాలని నీ కష్టస్థితిలో 10 రూపాయలు సహాయం చేశారే, ఆ సహాయం చేసిన వ్యక్తుల ఆ ఉపకారాన్ని మనసులో ఉంచుకొని, అయ్యా మరలా వారికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు దయచేయి. వాళ్ళు గుప్పెడిస్తే, వారు నాకు బెత్తడిస్తే నేను బారెడంత ఇచ్చే శక్తి నాకు దయచేయ్యా. వాళ్ళు నాకు చేసిన దానికంటే మరెక్కువ చేసే కృప దయచేయని ఆ కృతజ్ఞత బుద్ధిని దేవుని సన్నిధిలో సంపాదించుకో. దావీదు దేవుడే నీ దేవుడై అంతకంతకు నేను వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. అంతకంతకు వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. కానీ ఒక మాట అంట, ఎక్కువ శాతం మనుషుల బుద్ధి ఎలాంటిదంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడట. విన్నారా సామెత? విన్నారా? వినటం వరకే వినండి, పొరపాటును మీ జీవితంలో పాటించకండి. అది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడట. ఏ ఇంటి ద్వారా ఉపకారం పొందుకున్నాడో, ఏ ఇంటి ద్వారా మేలు పొందుకున్నాడో ఆ ఇంటికే కీడు చేసే వ్యక్తిత్వం సౌలుది. ఆ ఇంటికే మేలు చేసి ప్రత్యుపకారం చేసే వ్యక్తిత్వం దావీదుది. 2 చెప్తా. కుక్క, పాము అనండి ఒకసారి, కొంచెం పెద్దగా. కుక్క కృతజ్ఞతా బుద్ధి కలిగింది. కృతజ్ఞతా బుద్ధి కలిగింది. దానిలో ఉన్న గొప్ప కృతజ్ఞతా బుద్ధి ఏంటో తెలుసా? మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు కుక్కకేస్తాం. సహజంగా ఏ వ్యక్తి అయినా తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులే కదా కుక్కకేసేది. మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు కుక్కకేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని కుక్క బ్రతుకు కాలమంతా వాకిడి దగ్గర, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆ కుక్క చనిపోయే వరకు వాకిడి దగ్గర కావలి కుక్కలాగా పడి ఉంటుంది. అరే కుక్కకి ఏం పెట్టాం సార్? ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎవరైనా కుక్కకి వేడి వేడి బిర్యానీ పెట్టిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. పూలదండేసి ఫోటో తీస్తా తొందరగా. నేను అనే మాట ఏంటంటే, కుక్కకు వేడి వేడి బిర్యానీ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మటన్ దుకాణం నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ ఎముకలు ఉన్నాయే, ఎముకలు ఆ ఫ్రెష్ ఎముకలు కుక్కకేసిన వాళ్ళు ఉన్నారా? ఫ్రెష్ ఎముకలు దేవుడు ఎరుగు. ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. ఎట్లాగో చెప్పంటారా? కుక్కర్లో వేస్తారా, అది బాగా మెత్తమైపోద్దా, రోట్లో వేసి దంచినట్లుగా ఈ దంతాల మధ్యలో వేసి దంచి లాగాల్సినంత లాగి దాని లోపట ఉన్న మూలుగా బయటకు రాకపోతే మాణిక్యవన్న వాళ్ళ ఇంట్లో స్పెషల్గా ఒక బండ ఉందంట. ఆ ఎముకను బండ మీద పెట్ట కొడితే మాణిక్యవన్న దాటిపోయాడు రత్నాకరన్న ఇంట్లో ఆ మూలుగు బయటకు తీయటానికి ఏకంగా స్పూన్ ఏముందంట, స్పూను. ఏమండి, ఆ ఎముకను కొరకాల్సినంత కొరికి, లాగాల్సినంత లాగి, దానిలో ఉన్న రసం అంతా పీల్చి, ఇక ఆ ఎముక మీద ఏదైనా ఉందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినటానికి, ఏమనుకోకండి. ఆ ఎముక మీద ఏమైనా ఉందంటే నీ నోట్లో నుంచి వచ్చిన ఆ సొల్లు తప్ప, ఆ దరిద్రం వచ్చిన ఆ సొల్లు తప్ప నీ ఎంగిలి తప్ప ఇంకేమీ ఉండదు.
ఆ ఎంగిలి ఎముకేస్తావు కుక్కకి. మెతుకులు తిని బ్రతుకు కాలమంతా వాకిటి దగ్గర పడి ఉంటుంది. సృష్టిలో మనిషితో కలిసి బ్రతికే ఏకైక జంతువు కుక్క. ఏకైక జంతువు కుక్క. ఎందుకో తెలుసా? దానిలో ఉన్న కృతజ్ఞతా బుద్ధి అది. కుక్కకు ప్రేమ చూపించినట్లుగానే ఒక నెల రోజుల పాటు పాము కూడా నువ్వు ప్రేమ చూపించావు. అమ్మ దేనికి? దేనికి? పాముకు నెల రోజుల పాటు రోజుకొచ్చి 10 లీటర్ల పాలు పోసావు దానికి. తాగింది తాగినట్టే ఉంది. పాలు సరిపోక గుడ్లు గుడ్లు గుడ్లు. ఏంటమ్మా గుడ్లు? అవి కూడా మామూలు గుడ్లు కాదు, నాటుగుడ్లు. ఫారం కోడి గుడ్లు కాదు, నాటుగుడ్లు తీసుకొచ్చి నెల రోజుల పాటు పాముకు పెట్టావనుకో, నెల రోజులు నీ పాలు తాగుతుందా? నెల రోజులు నీ గుడ్లు తింటుందా? నెల రోజులు దీన్ని పోషించా. ఇదిగో ఈ రాత్రి పాముని నా పక్కనే పండుకోబెట్టుకుంటా అని కుక్కను వండుకోబెట్టుకున్నట్టుగా పామును వండుకోబెట్టుకో. తెల్లారిన తర్వాత మధ్యరాత్రిలోనే నాగరాజు గారికి ఎప్పుడో మెలకు వస్తుంది. నాగరాజు గారికి మెలకు వచ్చి జస్ట్ ఒక చిన్నపాటి ముద్దు పెట్టుకుంటాడు. ఇక ఆడు ముద్దు పెట్టుకున్నాడా, ఆ తర్వాత పాట స్టార్ట్. పరదేశులము ప్రియులారా. రే అబ్బాయ్ సమాధి పెట్టకు ఆర్డర్ చేయి. సమాధి అవుతున్నారా? మీరు పాటలు పాడండి అయ్యా. మీరెందుకు ఆపారు? ఈ పాట ఎందుకు పాముని ఇంట్లో పెట్టుకోమో తెలుసా? కుక్క ఇంటిలో పాము పుట్టలో. కుక్క ఇంటిలో పాము పుట్టలో. కారణం ఏంటో తెలుసా? దీన్ని ఇంటికి తీసుకొచ్చింది దీని కృతజ్ఞత బుద్ధి. దాని బ్రతుకుని ఇంకా పుట్టలో ఉంచింది దానిలో కృతజ్ఞత లేని బుద్ధి. బిడ్డలారా, కృతజ్ఞత బుద్ధి నీలో ఉంటే దేవుని ఇంటికి చేరే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ కృతజ్ఞత బుద్ధి నీకుంటే దావీదు కుటుంబాన్ని అంతకంతకు వర్ధల చేసినట్లుగా నిన్ను నీ పిల్లలను దేవుడు వర్ధల చేయటం ప్రారంభించునుగాక. ఓ చక్కటి సాక్ష్యం చెప్తాను, పేర్లు నేను చెప్పలేను. మన మందిరం 2002వ సంవత్సరంలో మేము ప్రారంభించాం. జార్జ్ అన్న ఓ రకంగా మన సేవ ప్రారంభంలో మా ప్రథమ ఫలం సేవకి. అలాగని జార్జ్ అన్న ఒక్కడే కాదు, 2002లో మేము సేవ ప్రారంభించినప్పుడు మాతో కలిసి ప్రారంభం నుంచి అడుగులు వేసిన కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. వారు వారి పిల్లలు నేటికి సంఘంలో స్థిరపడ్డారు. నేను పొమ్మన్నా వాళ్ళు సంఘం వదిలిపెట్టరు. అయినా నేను ఎందుకు పొమ్మంట? మన బ్యాచ్ అంతా రమ్మనే బ్యాచే కానీ పొమ్మనే బ్యాచ్ కాదు కదా. నేనేంటో నా పిల్లలకు తెలుసు, మా దైవ సేవకురాలు ఏంటో మా పిల్లలకు తెలుసు. దేవుని ఎదుట నిలబడి చెప్తున్నా, మాకు తినటానికి తిండి లేని రోజుల్లో కూడా ఎంతోమంది పేద బిడ్డల ఆకలి తీర్చాం. మేం చిరిగిపోయిన బట్టలు వేసుకొని కూడా వెధవరాళ్ళ దిగంబరత్వాన్ని కప్పిన జ్ఞాపకం మాకుంది. మా ఇంట్లో రేషన్ లేకపోయినా వారం రోజులు కంటిన్యూస్గా పచ్చడి మెతుకులు తిన్నా సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో రేషన్ లేదు, ఆర్థిక సమస్యలతో చిక్కుపడ్డారు అని మాకు తెలిస్తే మా పేదరికంలోనే శక్తికి మించిన సహాయం చేసేవాళ్ళు. దేవుని కృప, ఆ కృప ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అందుకనే దేవుడు మరిచిపోలేదు. ఈ పరిచర్యను అంతకంతకు తన మహిమ కొరకు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ధైర్యంగా నేను ప్రభు ఎదుట చెప్పగలను. ఇది ఒకవేళ చెప్తే మీకు అతిశయంగా ఉండొచ్చు. నా బ్రతుకులో ఫలానా విశ్వాసికి నేను కీడు చేశా, ఫలానా విశ్వాసురాలికి నేను కీడు చేశా, ఫలానా సేవకుడికి నేను కీడు చేశా అని చెప్పుకోవటానికి దేవుని ఎదుట ధైర్యంగా అతిశయంగా చెప్తాను. నేను ఫలానా వ్యక్తికి కీడు చేశానని నా మనస్సాక్షి ఒక్కరి విషయంలో కూడా నా మీద నేరారోపణ చేయదు. ఈ చేతులు మేలు చేసిన చేతులే కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరికి కీడు చేసిన చేతులు కాదు. ఇది మీ ఎదుట నేను చెప్పటం కాదు, నేను మాట్లాడే ప్రతి మాట ఆకాశమందలి నా దేవుడు వింటున్నాడు. కారణం ఏంటంటే
నా ప్రభువు మేలు చేసేవాడు, కీడు చేసిన వాడు కూడా నా ప్రభువు మేలు చేశాడు. నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంది, ఎదుటివాడు నాకు మేలు చేశాడా కీడు చేశాడా అప్రస్తుతం. నా మట్టుకు నేను మేలులు చేసుకుంటూ ప్రభు వల్లే సంచరించే వ్యక్తిగా బ్రతకాలి. ప్రారంభం నుంచి ఆ కృప. ఓ కుటుంబం, అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డారు. ఆయన కాలు భయంకరమైన స్థితిలో ఉంటే ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళారు, తగ్గల, అప్పులు పాలైపోయారు. మందిరానికి తీసుకొచ్చారు. దైవ సేవకులు, విశ్వాసులు అందరూ ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థన మూలంగా ఆయన కాలును పరిపూర్ణంగా దేవుడు బాగు చేశాడు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఆ రోజుల్లో నేను దైవ సేవకురాలు, క్యారీ బ్యాగ్ ఉంటుంది చూసారా, క్యారీ బ్యాగ్. ఆ క్యారీ బ్యాగ్లో ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యం, ఆ దినసరి సరుకులు ఉంటాయే, ఆ సరుకులు బ్యాగులో పట్టుకొని ఒక చేత్తో పాస్టమ్మ గారు, ఇంకో చేత్తో నేను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాను. క్రిస్మస్ వస్తుంటే పాపం వీళ్ళు కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయో లేవోనని, మాకు బట్టలు ఉన్నాయో లేవో మాకు మేము ఆలోచించేవాళ్ళం కాదు. ఆ బిడ్డలు చూసి, అన్నా మా తల్లిదండ్రుల తర్వాత మా పట్ల భూమి మీద ఎంత ప్రేమ పంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరేనన్నా. సంఘం అంటే ఇదిగో దశంభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని సేవకులని చెప్తారని గతంలో నేను విన్నాను. కానీ సంఘం ప్రజలకు పెడతాదన్న సంగతి మాకు తెలియదన్నా. సేవకులు పేద బిడ్డలకి ఇలా సహాయం చేస్తారన్న సంగతి మాకు తెలియదన్నా. ఆ బిడ్డలు ఏడ్చిన ఏడ్పు ఎంత అంత కాదు. నేను చెప్పిన సంగతి 2004-05లో సంగతి. ఆ తర్వాత ఆయన బాగుపడ్డాడు. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, సంఘంలో కట్టబడ్డారు. ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పంటారా? ప్రారంభంలో వచ్చిన కుటుంబాలలో దేవుని చేత బహుగా దీవించబడిన కుటుంబం ఆ కుటుంబంగా ఈరోజు వర్ధిల్లుతూ ఉంది. ఒకప్పుడు మా చేతితో క్యారీ బ్యాగ్ మోసుకొని ఆ ఇంటికి రేషన్ ఇస్తే ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతతో ఉందో చెప్పంటారా? అదే కుటుంబం క్యారీ బ్యాగ్లో డబ్బులు మోసుకొని మందిరాన్ని కానుకగా ఇస్తారు ఈరోజు ఆ బిడ్డలు. నా మాట అర్థమైందా? మేమేమో 2004 సంవత్సరంలో రేషన్ క్యారీ బ్యాగ్తో తీసుకొని వెళ్ళాం. మేము తీసుకెళ్ళింది ఉప్పు, పప్పు. ఈరోజు ఆ బిడ్డలు ఇచ్చే కానుకొందో చూసారా? క్యారీ బ్యాగ్లో డబ్బులు మోసుకొని తీసుకొని వస్తూ ఉంటే ఎందుకన్నా ఇలా అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? అన్నా, మా కష్ట స్థితిలో మీరు అక్క మమ్మల్ని ఆదుకున్నారే. మేమేమి లక్షలు ఇవ్వాలా, కోట్లు ఇవ్వాలా, ఇవ్వటానికి ఆ రోజుల్లో మన దగ్గర లేవు. కానీ ఆ ఇచ్చిన కొద్దిని బట్టి బిడ్డలారా, ఆ కుటుంబాన్ని చూసి కృతజ్ఞత అంటే ఏంటో నేర్చుకుంటా. కృతజ్ఞత అంటే నేర్చుకుంటా. ఆ ఇచ్చిన చిన్న సహాయాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు సంఘంలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా వాళ్ళు వర్ధిల్లుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకరోజు ఆ కుటుంబం ఏంటో, ఆ కుటుంబం పేరేంటో మీకు చెప్తాను. దావీదు కుటుంబాన్ని దేవుడు ఎలా వర్ధిల్ల చేశాడో నిశ్చయంగా ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఈ టైపు కొంతమంది ఉంటారా? ఇంకొక టైపు ఉంటారు. మొన్న మధ్య ఒక పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా మా సంఘానికి వచ్చే పలానా బిడ్డకి నేను సహాయం చేశా, దరిదాపుగా 7 లక్షల రూపాయలు ఇచ్చా, ఇబ్బందిలో ఉన్నాడని. ఆ తర్వాత అడిగితే నా దగ్గర ఇవ్వలేకపోయా. ఆ తర్వాత నుంచి నన్ను గూర్చి చెడుగా చెప్తున్నాడు. చెడుగా చెప్తా ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పారట, రే బాబు నీకు సేవకుడు 7 లక్షల రూపాయలు ఇచ్చాడు కదా, ఎందుకు ఈరోజు అట్లా మాట్లాడుతున్నావు అంటే మనోడు అన్నాడంట, ఏం పాస్టర్ గారు ఏమైనా పాస్టర్ గారి జేబులో నుంచి తీసి ఇచ్చాడా? ఆ డబ్బులు ఎవరివి? ఆ డబ్బులు ఎవరివి? మాణిక్యం గారు మీయా? ఆ డబ్బులు ఎవరివి? ప్రజల డబ్బు అయ్యి, ప్రజల డబ్బు మాకు ఇచ్చాడు, ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చాడు. ఏం ఆయన జేబులో నుంచి తీసి ఇచ్చినట్టు మాట్లాడతాడే. వీడు ఎవడో తెలుసా? పాము. మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? కుక్క. కన్న తల్లిదండ్రులు మొదలుకొని, అమ్మా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కృతజ్ఞత ఎక్కడుంటుందో పరలోకపు ఆశీర్వాదపు తాళపు చెవి కృతజ్ఞత బుద్ధి
ఆ కృతజ్ఞత బుద్ధి అనే తాళపు చెవి నీ దగ్గర ఉందా? ఆకాశపు వాకిలు విప్పి నిన్ను నీ పిల్లలను దేవుడు దీవించటం ప్రారంభించును గాక. సరే, కృతజ్ఞత బుద్ధిని గురించి మనం విన్నాం కదా. మెఫీబోషెతు నిలబడటానికి కష్టంగా ఉందా? మెఫీబోషెతు 5 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు దాది ఆ బిడ్డను మోసుకొని వెళ్తుంది. నా వైపు చూడాలి. పరిగెత్తుతుంది. ఈ బిడ్డను చంపేస్తారేమో, కనీసం ఈ వంశాంకురానైనా బ్రతికించాలి. వీడి మెఫీబోషెతు యోనాతాను కొడుకు ఈ బిడ్డను ఎలా బ్రతికించాలని ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెత్తుతూ వెళ్తుంది తల్లి. పరిగెత్తుతూ వెళ్తుంది. ఏం జరిగిందో తెలీదు. ఓ బండరాయి మీద పడింది. ఆ చిన్న పిల్లోడికి 2 కాళ్ళు పోయినాయి. ఇక్కడ 2 మాటలు చెప్తాను. 2 కాళ్ళు పోయి, ఎందుకు 2 కాళ్ళు విడిపోయినాయి? 2 కాళ్ళు లేని కుంటివాడుగా ఎందుకు మిగిలిపోయాడు? జారిపోయాడు. అయ్యా, ఈరోజు లోకంలో చాలా కుటుంబాలు పాపంలో జారిపోతున్నారు, త్రాగుడులో జారిపోతున్నారు, వ్యభిచారంలో జారిపోతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్లో జారిపోతున్నారు, ఆన్లైన్ గేమింగ్లో జారిపోతున్నారు, పేకాట దగ్గర జారిపోతున్నారు, సినిమాల దగ్గర జారిపోతున్నారు, అపవిత్రమైన కార్యక్రమాల దగ్గర జారిపోతున్నారు. జారిపోవటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? అవయవాలు కోల్పోయాడు. క్రైస్తవుడా, ఏ పాపంలో నువ్వు జారిపోయినా, మెఫీబోషెతు కోల్పోయింది అవయవాలే, కానీ ఆత్మీయతలో జారిపోయిన విశ్వాసి ఆత్మీయ అనుభవాలను కోల్పోతాడు. ఈ మాట విన్నారా? ఆత్మీయ అనుభవాలను కోల్పోతాడు. సినిమాల్లో జారిపోయిన వాడు ప్రార్థించగలడా? ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిన వాడు ధైర్యంగా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రాగలడా? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా చూడండి, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా పాపంలో జారిపోయారేమో, అపవిత్రమైన కార్యాల్లో జారిపోయారేమో, వ్యసనాల్లో జారిపోయారేమో, చీకటి కార్యక్రమాల్లో జారిపోయారేమో. జారిపోతే ఆత్మీయ అనుభవాలు కోల్పోయిన అంగవైకల్యం కలిగిన వ్యక్తులుగా మనం మిగిలిపోతాం. ఒక మాట, రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఒక వ్యక్తి జారిపోతే ఆ వ్యక్తికి కలిగే దెబ్బలు చాలా కొంచెమే. 2-3 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన వ్యక్తి జారిపోతే ఆ బిడ్డ కొంచెం ఎక్కువ దెబ్బలు జరుగుతాయి. 10 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగి, 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగి, 30 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగి ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు ఎదిగిన తర్వాత పడిపోయారా? ఆ వ్యక్తికి కలిగే నష్టం ఎంత అంత కాదు. మీకు ఒక మాట చెప్తాను. నడుచుకుంటా వెళ్తున్న వ్యక్తి జారి నేల మీద పడ్డాడు. ఆయనకి దెబ్బలు ఎట్లా తగులుతాయి? నేను ఒక 3 అడుగులు ఎత్తులో ఉన్నా. 3 అడుగులు ఎత్తులో ఉన్న వ్యక్తి జారి పడితే ఎంత దెబ్బ తగిలిద్ది? ఫస్ట్ ఫ్లోర్ అంత ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి జారిపోతే ఆ వ్యక్తికి ఎంత దెబ్బ తగిలిద్ది? 3rd ఫ్లోర్ అంత ఎత్తుకు వెళ్ళి అక్కడి నుంచి జారిపడితే ఎంత దెబ్బ తగిలిద్ది? మిమ్మల్ని అడుగుతూ ఆఖరిగా 7 అంతస్తుల భవంతికి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, వీళ్ళందరిలో ఎవరికి బాగా దెబ్బలు తగులుతాయి? పెద్దగా చెప్పాలి, వినపడలా? 7 అంతస్తుల భవంతి ఎక్కి జారిపోయినోడికి దెబ్బలా? అసలు పూర్తిగా అడ్రస్సే గల్లంతా. కొంచెం గట్టిగా చెప్పాలి. 7 అంతస్తుల భవంతికి ఎక్కిన తర్వాత జారిపోతే ఇక వాడి గాయాలు కాదు కదా, మనిషి ఆనవాలే ఉండదు. అయ్యా, రక్షణ పొందిన చిన్న బిడ్డలు ఉంటారే, చిన్న బిడ్డలు లోకంలో జారిపోతే వాళ్ళకు కలిగే దెబ్బలు కొంచెమే. 15 సంవత్సరాల విశ్వాసిగా బ్రతికి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ లాంటి మంచి సంఘాలలో కట్టబడి బలమైన వాక్యం విని, అపోస్తలుల ఉపదేశాన్ని విని, ఏది క్రమమో, ఏది సక్రమమో, ఏది అక్రమమో వాక్యం ద్వారా ప్రతిరోజు ప్రభు బోధిస్తూ ఉంటే ఇన్ని వాక్యాలు విని నువ్వు జారిపోతే నీకు కలిగే గాయాలు భయంకరం సుమి, నీకు కలిగే దెబ్బలు భయంకరం సుమి. యేసయ్య ఒక మాట అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటాడు. ఎరుగుక వాడు తప్పు చేశాడు, క్షమించబడ్డాడు.
క్రైస్తవ జనమా, మీరు నేను చేసేది తెలియక కాదు. మీరు నేను చేసే తప్పు అమాయకత్వం వల్ల కాదు. ఏది వాక్యమో తెలుసు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో, ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యదగనిదో ఏది చెయ్యకూడనిదో ప్రతిదీ నీకు తెలిసి తెలిసి తప్పు చేసేవాడిని వాక్యం మూర్ఖుడు అని అంటుంది. దావీదేమంటాడు తెలుసా ఒక స్థలంలో? మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. తెలిసి తెలిసి తప్పు చేయటాన్ని బట్టి జీవితంలో ఎంతో నష్టపోతున్నాం. అమ్మా, అయ్యా, ఎక్కడ జారిపోయారు? ఏ పాపంలో జారిపోయారు? ఏ అపవిత్రతలో జారిపోయారు? ఏ దయ్యపు కార్యక్రమాల్లో జారిపోయారు? ఏ వ్యసనాల్లో జారిపోయారు? ఏ యవ్వనాశ ఇచ్చలు నిన్ను లాగి సైతాను వైపు నిన్ను తీసుకొని వెళ్తున్నాయి? ఏ పాపములో నువ్వు జారిపోయావో ఒకసారి ఆలోచించు. తమ్ముడా, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడు ఇక్కడ ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడో తెలుసా? జారిపోయిన నిన్ను మరలా లేవనెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరలా పైకెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరో అవకాశం నీకు ఇవ్వటానికే, నీకోసమే నిన్నొక్కడిని మార్చటానికి, నిన్నొక్కడిని ఏ విధం చేతనైనా ప్రభు తన తట్టు త్రిప్పుకోవటానికి నీ ఒక్కడి కోసమే ఎంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. జారిపోయిన నీవు దేవుని వాక్యం విని మరలా బలం కూడగట్టుకొని తిరిగి లెగుస్తావా? నిన్ను లేవనెత్తడానికి దేవుడు ప్రాకులాడుతున్నాడే. నువ్వు లేవనెత్తడానికి నేను ఎప్పుడూ చెప్తా, నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నేను లేస్తా యేసయ్యా, నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా, ఈ పాపలోకంలో ఏమీ లేదు యేసయ్యా, బ్రతికిన కొద్ది కాలం నేను నీ కొరకు బ్రతుకుతానయ్యని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే నిన్ను లేవనెత్తడానికి 99 అడుగులు దేవుడు వేస్తాడు. 99 అడుగులు దేవుడు ముందుకేసి ఉన్నత స్థలము నుంచి తన బాహువును చాపి చికటగల దొంగ ఊపిలో నుండి నిన్ను లేవనెత్తి మరి అన్నడు జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బ్రతికించడానికే దేవుడు ఈ కూడికి ఏర్పాటు చేశాడు. నమ్మిన ప్రతి బిడ్డ చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రాధాలా షబాలా తీరాదానా. నేను ఇప్పుడు మెఫీబోషెత్ దగ్గరికి వస్తా. ఒకసారి ఇట్లా సాధారణమైనోడు కాదు, ఒక రాజు మనవడు, ఒక యువరాజు కొడుకు. ఇతని ముత్తాత పేరు కీషు. బెన్యామీను గోత్రంలోనే భాగ్యవంతుడు. ముత్తాత భాగ్యవంతుడే, తాత రాజే, తండ్రి యువరాజే. ఏ స్థితిలో మెఫీబోషెతును చూడాలి? చిరిగిపోయిన చొక్కాయి, మాసిపోయిన కట్టం, స్నానం చేసి ఎంతకాలం అవుతుందో, కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేని నిస్సహాయ స్థితి. రైల్వే స్టేషన్ దగ్గర చూస్తామే పేద బిడ్డల్ని, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తామే పేద బిడ్డల్ని, సంకలో కర్ర పెట్టుకొని భిక్షాందేహి అమ్మా భిక్షాందేహి అమ్మా భిక్షాందేహి అని చౌరస్తాల దగ్గర అడుక్కుంటారే దయనీయ స్థితిలో, ఈ స్థితిలో కనపడుతున్నాడు. ఇప్పుడు నేనంట, మెఫీబోషెతు ఈ స్థితికి రావటానికి ఇతని తప్పేమైనా ఉందా? మెఫీబోషెతు, నువ్వేమన్నా బ్రాందీ షాప్కి వెళ్ళి తాగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోయినాయా? లేదయ్యా, లేదండి. అబద్ధం ఆడకుండా చెప్పు. నేను తాగలేదు, అసలు తాగను. ఎప్పుడైనా తాగుడు అలవాటు ఉందా? అస్సలు లేదయ్యా. అసలు తాగటానికి నీ వయసు ఎంత? 5 సంవత్సరాలు. నా మాట అర్థమైందా? మెఫీబోషెతుకు 2 కాళ్ళు పోయేటప్పటికి వాడి వయసు 5 సంవత్సరాలు. నేనంటా వీని బ్రతుకు ఇంత దయనీయంగా మార్చబట్టానికి ఏ పాపం చేశాడు? ఏ పాపం చేయటాన్ని బట్టి వీని బ్రతుకు ఇట్లా అయిపోయింది? నిర్దోషి,
తన పితరుడు చేసిన పాపం శాపంగా మారి ఆ పితరుడి యొక్క శాపం వీడిని ఇంత శాపగ్రస్తుడిగా మార్చింది. అమ్మా, నా వైపు చూడండి. నీ కడుపును పుట్టిన పిల్లల ఒడిలో లక్షల రూపాయల ఆస్తిని వేయకపోయినా పర్వాలేదా? కోట్ల రూపాయలు ఏ ఆస్తి నీ పిల్లల ఒడిలో వేయకపోయినా పర్వాలేదు. ఒక తండ్రిగా ఇంకా దిగజారి ఒక దాసునిగా మీకు చెప్తున్నా, ఒక దాసునిగా దిగజారి చెప్తున్నా, మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా, మీ పిల్లల ఒడిలో మీ శాపాన్ని వేయకండి. మీ పాపపు శాపాన్ని పిల్లల మీద వేయకండి. పాపపు శాపం పిల్లలను తరతరాలు వెంటాడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది వాక్యంలో? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తున్నాయట. విన్నారా? దీనికి నిలువుటద్దం మెఫీబోషెతు. నేనంట, ఈ బిడ్డ కుడి ఎడమలు ఎరుగని అమాయకుడు, కుడి ఎడమలు ఎరుగని అమాయకుడు. ఏ చెడు చేసిన వాడు కాదు, ఏ తప్పుడు కార్యక్రమం చేయటానికి వయసు ఎంత సార్? అమ్మ, వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఈ పసికందుకు పాప పుణ్యాలు ఏం తెలుసు? అపవిత్రత చేసే జ్ఞానం లేదే. అయినా ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు తెలుసా? తన పితరుడి పాపం. తండ్రులారా, ఒకసారి చూడండి. తండ్రులారా, నీ పిల్లల ఒడిలో నీ భక్తి ఆశీర్వాదాన్ని వేస్తున్నావా? చూడండి, నీ పిల్లల ఒడిలో నీ పాపపు శాపాన్ని వేస్తున్నావా? బైబిల్లో భయం, జాగ్రత్త పుట్టించే ఒక మాట ఉంది. సంతోషం, భయం పుట్టించే ఒక మాట ఉంది. ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణించడం ప్రారంభిస్తా. ఒక్కడు నా పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే, ఒక్కడు నా పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే వానిని బట్టి 1000 తరాలు పిల్లలను కరుణిస్తానంటాడు. నేనంట, అమ్మా, ఆ ఒక్కదానివి నీవెందుకు కాకూడదురా తమ్ముడా? ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? నీ పిల్లల ఒడిలో దేవుని ఆశీర్వాదాన్ని వేసే ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా, ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా ఎవరున్నారని ప్రభు అడిగితే, నేనున్నా ప్రభువా, నా పిల్లల ఒడిలో దేవుని ఆశీర్వేదం అయితే నేనున్నా ప్రభు అని ఒక తల్లిగా నీ కుటుంబ పక్షాన నువ్వు లేచుదువుగాక. ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే 1000 తరాలు పిల్లలను. ఒకడు భక్తిహీనుడుగా బ్రతికితే వాడి భక్తిహీనతను బట్టి 4 తరాల వరకు వారి పిల్లలు శాపగ్రస్తులైపోతారు అంటాడు. నాకు ఆ మాట చదివినప్పుడు ప్రేమను పంచటానికి 1000 తరాలట, చేసిన తప్పును బట్టి శిక్షించటానికి 1000 తరాలంటే న్యాయం. ఎందుకు? ప్రేమను పంచింది 1000 తరాలు కదా. భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాలు కృప చూపిస్తానన్నాడుగా. 1000 తరాలు కృప చూపించిన దేవుడు 1000 తరాలు కూడా శిక్షించాలి. చూడండి, అక్కడ కూడా తన గొప్పతనాన్ని దేవుడు చాటి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తా. మెఫీబోషెతు, నీ పరిస్థితి ఇలా అవటానికి నీకు తెలిసి నువ్వేమైనా తప్పు చేసావు 5వ సంవత్సరం వచ్చే వరకు? అస్సలు చేయలేదు. అస్సలు తెలియదు. అస్సలు గుర్తు తెచ్చుకో. అస్సలు తెలియదు. గుర్తు తెచ్చుకో. అస్సలు చేయలేదు. నేను చిన్న పిల్లవాడిని, నాకు అసలు ఏం తెలియదు. స్కూల్కి వెళ్ళినప్పుడు బలపాలు దొంగిలించావంటగా? లేదయ్యా, చేయలేదు. చాక్లెట్లు దొంగిలించావంటగా? కాదు. అసలు నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్ళావు? నీ వయసు ఎంత? 5 సంవత్సరాలు. మరి ఇంకెక్కడ స్కూల్కి వెళ్ళావు? విన్నారా? తన దోషం, తన ప్రమేయం, తన తప్పు లేకుండా ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు. ఇలాంటి దౌర్భాగ్యుడి కొరకు సింహాసనం నుండి ఓ గొప్ప కబురు వస్తా ఉంది. సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గర నుంచి ఓ గొప్ప పిలుపు వస్తూ ఉంది. ఏమనో తెలుసా? యోనాతానును బట్టి దయ చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా?
ఉన్నాడు సార్ ఒక అబ్బాయి, కుంటి అబ్బాయి. వెను వెంటనే ఆ కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెతును తీసుకురండి అని చెప్తే ఆ వార్త షేబా అనే వ్యక్తి వెళ్ళి ఈ వ్యక్తికి చెప్తున్నాడు. బాబో, ఏదో తనితే గారెల బొట్టులో పడ్డారట, నేతి బోరిలో పడ్డారట, నీ దశ దిశ తిరిగిపోయింది, మహారాజు అయిన దావీదు నిన్ను రమ్మంటున్నాడు అని అంటంతో ఆ వార్త విని మెఫీబోషెతు గంతులేసి ఉంటాడా, గడగడ వణుకుంటాడా? పెద్దగా చెప్పాలి. ఏం అర్థం కాలేదు తల్లి, కొంచెం గట్టిగా ఇంకోసారి చెప్పాలి. గడగడ వణుకుంటాడా? సంతోషంగా రైట్ లట్టు బుడ్డు చదువుకొని పరిగెత్తుకుంటూ రావడానికి ప్రయత్నం చేశాడా? గడగడ వణుకుంటాడు. ఎందుకో తెలుసా? నా తాతను బట్టే కదా దావీదు అరణ్య పాలైపోయింది, నా తాత చాలా కీడు చేశాడు కదనని భయపడ్డాడు. ప్రారంభంలో భయపడ్డాడు. సరే, తాను భయపడ్డాడా లేదా అది ప్రక్కన పెడదాం. అభాగ్యుడు, తన ప్రమేయం లేకుండా బ్రతుకు తల్లకిందులైపోయింది, తన తప్పు లేకుండా తన బ్రతుకు చితికిపోయింది. ఇలాంటి చితికిపోయిన బ్రతుకులను వెలిగించడానికి దావీదు సింహాసనం దగ్గర నుంచి కబురు వస్తుంది. మెఫీబోషెతు, చితికిపోయిన నీ బ్రతుకును బాగు చేస్తారా, నా దగ్గరికి రా, నువ్వున్న స్థలాన్ని విడిచిపెట్టి, మాకిరి ఇంటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా అని దావీదు దగ్గర నుంచి కబురు వస్తే ఆ కబురు విన్న మరుక్షణమే మెఫీబోషెతు మారు మాట మాట్లాడకుండా దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నష్టం అనుభవిస్తున్నావు. ఈ నష్టం ఎందుకు కలిగింది ప్రభా? నేనే తప్పు చేయలేదే. తప్పు చేయకపోయినా మెఫీబోషెతు నష్టాన్ని అనుభవించాడే. నేనే తప్పు చేయలేదే. నాకు తెలిసినంత వరకు నేను నిర్దోషిగా బ్రతికా, నాకు చేతనైనంత వరకు భక్తిగా బ్రతికా, నాకు తెలిసినంత వరకు యథార్థంగా బ్రతికా. ఎందుకు కలిగిందయ్యా ఈ నష్టం? ఈ నష్టానికి నేను కారణం కాదయ్యా. అయినా నా బ్రతుకులో ఈ నష్టం ఎందుకు కలిగింది? నీ తప్పు లేకుండానే ఏదైనా నష్టం కలిగి నష్టపోయి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావేమో, లేదు నీ తప్పు వల్లనే నష్టపోయి కోల్పోయిన వ్యక్తిగా వచ్చావేమో. కోల్పోయిన నిన్ను మరలా బ్రతికించడానికి పరలోకపు దావీదు ఈ మధ్యాహ్నం ఒక్కొక్క బిడ్డను పిలుస్తూ ఉన్నాడు. చితికిపోయిన ప్రజలారా, జారిపోయిన ప్రజలారా, కూలిపోయిన ప్రజలారా, రండి నా దగ్గరికి రండి, మీ బ్రతుకులు బాగు చేస్తా, రండి నా దగ్గరికి రండి అని ఆ రోజు దావీదు పిలిచినట్లుగా, దావీదు సింహాసనం మీద నుండి పిలిచినట్లుగా పరలోకపు సింహాసనం మీద నుండి, నమ్మండి ఈ మాట, పరలోకపు సింహాసనం నుండి ఈ మధ్యాహ్నం ఒక్కొక్క బిడ్డను నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క బిడ్డను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ జారిపోయావు? ఎక్కడ చితికిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ పతనమైపోయావు? ఎక్కడ కోల్పోయావు? ఎక్కడ బ్రతుకు ఎగతాళిగా మారిపోయింది? ఎక్కడ ప్రజల మధ్యలో బ్రతుకు నవ్వుల పాలైపోయింది? నా ప్రభు ఈ మధ్యాహ్నం పిలుస్తున్నాడు. రా. త్రాగుడులో ఉన్నావా? విడిచిపెట్టి రా. పేకాట్లో ఉన్నావా? పేకాటను విడిచిపెట్టి రా. అపవిత్ర సంబంధాల్లో ఉన్నావా? అపవిత్రపు సంబంధాన్ని విడిచిపెట్టి రా. మానవ భాషలో చెప్తాను, సినిమాల్లో కూరుకుపోయావా? సీరియల్లో కూరుకుపోయావా? వ్యసనాల్లో కూరుకుపోయావా? ఈ మధ్యాహ్నం ఉన్న పాటున, మరలా చెప్తున్నాను, ఉన్న పాటున, మరలా చెప్తున్నాను, ఉన్న పాటున, మరలా చెప్తున్నాను, ఉన్న పాటున అయ్యా నీ దగ్గరికి వస్తాను, అయ్యా నీ దగ్గరికి వస్తానని నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే, దావీదు మెఫీబోషెతు పట్ల ఎలాంటి అంతులేని కృప కొమ్మరించాడో ఈ మధ్యాహ్నం దేవుని యొద్దకు వచ్చిన ఒక్కొక్క బిడ్డ మీద అంతులేని కృప నా దేవుడు కొమ్మరించబోతున్నాడు. నమ్మిన బిడ్డలు చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలో తెలుసా అమ్మా? అంతా కోల్పోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు. నీకెప్పుడో బుద్ధి పుట్టినప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు. మారదాంలే అని అనుకున్నప్పుడు, నీవు అనుకున్నప్పుడు మారటం కాదు. ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే, మారమని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే, దేవుడి శబ్దం హెచ్చరిస్తున్నప్పుడే, చేస్తున్నప్పుడే. ఎవడు నా మాట విని గడగడగడ వణుకుచు నా వైపు తిరుగుతాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అన్నాడే. ఎప్పుడు మారాలి? కష్టం వచ్చిన తర్వాత కాదు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు,
ఒకడు దేవుని దగ్గరికి రావాలంటే ఆదివారం అన్నా రావాలంట, డబ్బు అన్నా పోవాలంట. అంటే జబ్బన్నా రావాలంట, డబ్బు అన్నా పోవాలంట. బాగుందా ఈ మాట? ఏంటంట? జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి. చూడండి, మామూలుగా ఉన్న దినాల్లో ప్రార్థనకు రమ్మన్నా రాడు. మరి ప్రార్థన చేసుకో, దేవుని కొరకు బ్రతకంటే బ్రతకడం. హాస్పిటల్లో ఐసీయూలో ఉంటాడు చూసారా అక్క, విన్నారా? హాస్పిటల్లో ఐసీయూలో ఉంటాడు చూసారా? ముక్కుల్లో పైపులు, నోట్లో పైపు, చెవులో పైపు, ఈ పైపులన్నీ పెట్టిన తర్వాత అక్కప్పుడు నా పని కూడా అయిపోతుంది, 2 అయిపోతుంది. అప్పుడు వెళ్ళామనుకోండి, అన్నా నా కొరకు గట్టిగా ప్రార్థన చేయన్నా, ఇప్పుడు కనుక దేవుడు బ్రతికిస్తే ఈ రోజు నుంచి దేవుని కొరకు బతుకుతారన్నా. మీరు చాలా సార్లు జరిగారు ఈ మాట. అలా 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 ఆగు తమ్ముడా, ఇప్పుడు ఆగలా, అలా 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 నువ్వన్నా చెప్తుందా? ఆ పక్కన సెల్లి నిలబడి అంటది, ఇప్పుడు కుదిరిందిలే వీడికి తెక్క. హాస్పిటల్లో పైపులు పెట్టిన తర్వాత మారటం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తే నువ్వు చచ్చిపోతావు, మామూలు రోగం కాదు, ఇంకో 2-3 రోజుల్లో చచ్చిపోతావని డాక్టర్ మరణ వార్త చెప్పినప్పుడు మారటం కాదు. ఎప్పుడు మారాలి? దేవుడు నీతో మాట్లాడినప్పుడే, వాక్యం ద్వారా నిన్ను సంధించినప్పుడే, నీ పాపపు బ్రతుకును గుర్తుకు తెస్తూ మారు అని దేవుడు హెచ్చరించినప్పుడే. ఆయన మాట్లాడినప్పుడు మారావా, మహాదర్శకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. మహత్తు కలిగిన మాట, మహిమ కలిగిన కార్యాలు నీ బ్రతుకులో చేస్తుంది. నేను ఎప్పుడూ చెప్తా, రైల్వే ట్రాక్ మీద నిలవబడ్డాం. అటువైపు నుంచి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ డ్రైవర్ హార్న్ కొడతాడు. ట్రైన్ హార్న్ మామూలు రేంజ్లో ఉంటుందా? చెవులో నుంచి రక్తం గారాలా. ఒకప్పుడు మన మెదక్కోళ్ళకి ట్రైన్ శబ్దం ఎట్టుండేదో ఎక్కడో దూరం నుంచి చూసేవాళ్ళం. దేవుని కృప, ఆ ట్రైన్ మన మెదక్ పక్కనే వచ్చేసి ఉంది. ఏమంటే ట్రైన్ మోత సెల్ ఫోన్ లాగా టొయ్యం అన్నట్టు ఉంటుందా? చైనా సెల్ ఫోన్ లాగా కొంచెం శబ్దం ఎక్కువ చేస్తుందా? ఏమండి, ట్రైన్ శబ్దం, చెవుల్లో నుంచి రక్తం గారాల. ట్రైన్ డ్రైవర్ పొయ్యం అని కొడుతున్నాడు ట్రాక్ మీద నిలబడ్డవాడిని చూసి. ఈ ట్రాక్ మీద నిలబడ్డ మనోడు ఆడ హార్న్ కొట్టింది ఇప్పుడేగా. వాడికి తొందర వచ్చినంత మాత్రం మనకేమన్నా తొందర? తొలుగుదాములే ఓ 1/2 గంట తర్వాత. ఎప్పుడు తొలుగుదాములే ఇంకో 1/2 గంట తర్వాత అని అన్నాడు అనుకో, ఆ 1/2 గంట తర్వాత ఈడుండడం. ఎప్పుడు తొలగాలి? శబ్దం చేసినప్పుడే. ఎప్పుడు తొలగాలి? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడే. అద్భుతం. ముగింపులోకి వచ్చా. ఈ మాట విని ఉన్న పాటున గమనించండి, ఉన్న పాటున దావీదు దగ్గరికి వచ్చాడు. నేనంట మెఫీబోషెతు దగ్గరికి పిలుపు భూ సంబంధమైన సింహాసనం నుండి వచ్చింది. ఈ మధ్యాహ్నం నీకొచ్చే పిలుపు పరలోకపు సింహాసనం యొద్ద నుండి వస్తావని. ఈ వ్యక్తికి వచ్చిన పిలుపు రాజైన దావీదు దగ్గర నుంచి వచ్చింది. నీకొచ్చే పిలుపు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతిగా పిలువబడుతున్న ఆ మహాదేవుని యొద్ద నుండి ఈ మధ్యాహ్నం నీకు పిలుపు వస్తావండి. భూలోక సంబంధమైన రాజు పిలుపుకే తిని తాను ఇంత విధేయత చూపిస్తే పరలోకపు పిలుపుకు మనం ఇంకెంత లోబడాలి ఆలోచించండి. పరలోకపు పిలుపు ఎదుట ఎంత సాగిలపడాలి. దావీదుకు కుర్చీ వేయండి ఆయన, రాజుగారు కదా. తమ్ముడు ఒక కుర్చీ తీసుకురండి తొందరగా. అటు తీసుకురచ్చింది, అక్కడ ఉంది కదా చిన్నోడు, లేపట్టు చిన్నోడు ఆ కుర్చీ ఇవ్వరా. సరే రమ్మో. వద్దు, రాజుగారి కుర్చీ రాజుగారి లేంజరంలోనే ఉండాలా. ఎడకి తీసుకురా. రాజా అని తీసుకొచ్చుకో, మైక్ నీకు అవసరం ఉందేమో.
ఈ ప్రసంగం అర్ధగంటే నువ్వు రాజు, దిగిన తర్వాత కూడా నేను రాజుని అన్నావు కాక. ఇప్పుడు మెఫీబోషెత్ మెఫీబోషెతు ఆహా, ఒకసారి చూడండి. మెఫీబోషెతు, భయపడకు, నేను నిన్నేమీ చేయను. నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిజముగా నీకు మేలు చేయడానికి నేను పిలిపించి ఉన్నాను. నీ దయ చూపుటకు నీ దాసుడనైన నేను ఏ పాటి వాడను రాజా. మెఫీబోషెతు, అంతేకాదు నీ పితరుడైన సౌలు యొక్క భూమి అంతటిని నీకు మరలా ఇప్పిస్తాను. అంతేకాదు వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి అంతటిని నీ చేతికి అప్పగిస్తాను. సదాకాలము నా భోజనపు బల దగ్గర నువ్వు భోజనము చేయుదువు. రాజా, మెఫీబోషెత్ ఎక్కడ భోజనం చేసే అవకాశం ఇస్తావు రాజా? నేను చేసే భోజనం బల దగ్గర. రాజా, నువ్వు చేసే భోజన బల్ల ఉందా? అవును, ఉందా? నువ్వు చేసే భోజన బల్ల దగ్గర మామిడికాయ పచ్చడి ఉంటుందా రాజా? లేదు. వేరుశనకాయ పచ్చడి, అది తొక్కుడు పచ్చడి, మరి ఏముంటుంది రాజా? సరే, ఏముంటుందో నీకు తెలియకపోతే రాజా నేనంట, నీ భోజన బల్ల దగ్గర అదే బెల్లపు ముక్క, అన్నంలో నీళ్లు, ఉల్లిపాయ, అదేనా రాజా నీ మేను? లేదు లేదు లేదు. జింక మాంసము, ఏట మాంసము, కోడి మాంసము, సకల కోడి కుదరదు మాకు. రైట్, జింక, ఏట మాంసము, నెమలి మాంసము, అరే వాళ్ళకి అర్థమైందిరా తమ్ముడా. ఎద్దు మాంసము, దుప్పి మాంసము, బాతులు, కొవ్విన బాతులు అంటే మామూలు సరిపోలేదయ్యా. ఇంకా అన్ని రకాలైన మాంసాహారాలు అవునా మా భోజన బల దగ్గర కాదు రాజా. ఆకాశంలో ఎగిరే పక్షులను వదిలిపెట్టవు, భూమి మీద సంచరించే జంతువులను వదిలిపెట్టవు, చివరికి నీటిలో చేపలు. రాజా, ఎవరికి ఆధిక్యత ఇచ్చాడు ఇప్పుడు? ఈ మాటలు అంటే ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు సాగిలిపడు మైకి, ఇక అంతే సాగిలిపడు. అప్పుడే లేస్తే అట్ట, నిన్ను మేము లేపలేదుగా. చచ్చిన కుక్క, మైకి, చచ్చిన కుక్క వంటి రాజా, చచ్చిన కుక్క వంటి నేను నీ దాసుడనైన నీ దయ పొందుటకు నేను ఏ పాటి వాడను రాజా. ఇక్కడ ఒక మాట నాతో కలిసి చెప్పండి. చచ్చిన కుక్క వంటి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను? ఒకసారి వినండి. ఈ మాట చెప్పి ముగిస్తా. దీని కొనసాగింపు ముగింపులో చెప్తా. ఇంతటితో ఆపేస్తాను. చచ్చిన కుక్క వంటి వాడనైన నా పట్ల నువ్వు దయచూపుటకు నేనే పాటివాడును అని అన్నాడే. యోనాతాను నోట ఇప్పుడు ఏ మాట ఉందో మీకు తెలుసా? 20 సంవత్సరాల క్రితం దావీదు ఇదే మాట అన్నాడు సౌలుతో. రాజా సౌలా, చచ్చిన కుక్క వంటి వాడనైన నన్ను ఎందుకయ్యా తరుముతున్నావు? నేను మిన్నల్లి వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను. బాబు నన్ను తరమొద్దయ్యా అని 20 సంవత్సరాల క్రితం దావీదు అన్నాడే. అదే మాట సౌలు మనవడు మెఫీబోషెతు నోట చచ్చిన కుక్క అంటున్నాడు. అందుకని పెద్దలు ఒక మాట అంటారు,
బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. సంగమా, నేను ఇక్కడ ఆపేస్తా. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తా, నేను చెప్పే మాట గుండెల్లో రాసుకోండి. ఈరోజు ఉంది అని పొంగిపోకు, లేదు అని కృంగిపోకు. ఏ స్థితిలో ఉన్న నమ్మకంగా దేవుని పట్ల బ్రతుకు. మరోసారి ఈ మాట చెప్పేదా? వీళ్ళిద్దరి జీవితం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఈరోజు ఉంది అని పొంగిపోకు. పొంగిపోయామా మెఫీబోషెతులాగా మన బ్రతుక, సౌలు కుటుంబంలాగా మన బ్రతుకైపోతుంది. ఉన్న దావీదులాగా పొంగిపోకుండా, నేనేమై ఉన్నానో నీ కృప కాదా, నేనేమై ఉన్నానో నీ దయ కాదా, నువ్వు పెట్టే మొత్తన్ను, నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా, నేను కట్టుకునే బట్ట నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా, నేనుంటున్న ఇల్లు నీవు పెట్టిన భిక్ష యేసయ్యా, అసలు ఈ శరీరం నీవు పెట్టిన భిక్షయ్యా. నీ భిక్షను అనుభవిస్తూ నీ ఉపకారాన్ని పొందుకొని బ్రతుకు కాలమంతా కృతజ్ఞతగా బ్రతుకుతానని కృతజ్ఞతగా బ్రతుకు. దావీదుకు కృప వెంబడి కృపను అనుగ్రహించినట్లుగా నీకు నీ పిల్లల పిల్లలకు శాశ్వత కృపను దేవుడు అనుగ్రహించునుగాక. సరే, మెఫీబోషెతు తాను ఈ స్థితికి రావటానికి తన తప్పేమీ లేదు. అటు వెళ్ళి అడుగుచ్చు. నిష్కారణంగా తన తప్పు తన ప్రమేయం లేకుండా శాపగ్రస్తుడయ్యాడు. లోకంలో రెండు బ్రతుకులు, తన ప్రమేయం లేకుండా శపితమైన బ్రతుకులు, రెండవది తన క్రియల ఫలం వలన శపితమైపోతున్నటువంటి బ్రతుకులు. క్రైస్తవ జనమ, మన ప్రమేయం లేకుండా శపితమైన బ్రతుకులకైనా, మన క్రియల వలన మన బ్రతుకు శాపగ్రస్తమైన ఏ శాపాన్ని కొట్టివేయటానికైనా, ఏ శాపాన్ని యేసుక్రీస్తు వారు చాలినవాడు. యేసుక్రీస్తు వారు చాలినవాడు. తాతల ముత్తాతల కాలం నుంచి మా పూర్వీకులంతా దొంగలండి, మా పూర్వీకులంతా తిరుగుబోతులండి, వారి శాప దోషాన్ని నేను అనుభవిస్తున్నానండి. తరతరాల నుంచి మా కుటుంబాలను ఈ పాపపు శాపం వెంటాడుతుందండి అని మీలో ఎవరైనా అంటున్నారా? ఎన్ని వందల సంవత్సరాల శాపాన్నైనా విరగగొట్టగలిగిన శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో దాగుంది. దీనికి అద్భుతమైన నిదర్శనమే మెఫీబోషెత్. అటు కూర్చో. దావీదు రాజు ఆడు కూర్చున్నాడు. నాయనా సాష్టాంగపడి, ఇప్పుడు సాష్టాంగపడి. దావీదు, మెఫీబోషెత్ పట్ల నువ్వు దయ చూపటానికి కారణం ఎవరు? నాకు కాదు, మైకులో చెప్పు నాయన. ఎవరు? యోనాతానును బట్టి ఎవరి పట్ల దయ చూపిస్తా ఉన్నారు? యోనాతాను కుమారుని పట్ల. యోనాతానును బట్టి ఎవరి పట్ల ఉపకారం చూపిస్తున్నారు? యోనాతాను కుమారుని పట్ల. ఇజ్రాయేలీయురా, దావీదు, శాపగ్రస్తుడైన మెఫీబోషెత్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆయన నిలవబడ్డాడు. ఆయన పేరే యోనాతాను. ఈ యోనాతానులో నుంచి మెఫీబోషెతును చూస్తున్నాడు. యోనాతాను ఒక్కడు మధ్యవర్తిగా నిలవబడటాన్ని బట్టి ఈ బిడ్డ తల మీద ఉన్న శాపపు కాడి, శాపపు పాపపు కాడి విరగొట్టబడింది. దావీదుకి మెఫీబోషెతుకు. దావీదు తండ్రి అయిన దేవుడైతే మెఫీబోషెతు లోకంలో బ్రతుకుతున్న మీరు నేను మెఫీబోషెతుకు సాదృశ్యంగా ఉంది. ఈ స్థలంలో నిలవబడిన యోనాతాను ఎవరున్నారే? ఈ స్థలంలో నిలవబడిన యోనాతాను ఉన్నారే 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద సిలువం రాను మీద వేలాడుతున్న నజరేయుడైన యేసు క్రీస్తు వారికి ఈ యోనాతాను సాదృశ్యంగా ఉన్నాడు. విన్నారా? దావీదు మాట్లాడుతున్న మాట, యోనాతానును బట్టి నీకు ఉపకారం చేస్తాను. ఎవరిని బట్టి? దైవజనమా, యేసుక్రీస్తు నా దేవుడు అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్న నాట నుండి ఎవరెవరైతే భక్తిగా బ్రతకటం ప్రారంభిస్తారో తరతరాల శాపాన్ని
యేసుక్రీస్తు రక్తం విరగగొట్టడం ప్రారంభిస్తుంది. యోనాతాను ద్వారా మెఫీబోషెతుకు ఉపకారం చేసినట్లుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, నాతో కలిసి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. విన్నారా? 6వ వచనం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా తండ్రి అయిన దేవుడు మనకేం చేశాడట? ఉపకారాన్ని చేశాడు. ఎవరిని బట్టి ఉపకారం చేశాడు? మన క్రియలను బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు. దావీదు మెఫీబోషెతుకు ఉపకారం చేయటానికి అయ్యా ఎవరిని బట్టి? మైక్ ఆన్ చేసుకో. తండ్రి అయిన యోనాతానును బట్టి. యోనాతాను చాలు. ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. యోనాతానును బట్టి మెఫీబోషెతుకు ఉపకారం చేసినట్లుగా పరలోకపు తండ్రి యోనాతానుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ ఉపకారము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడెప్పుడో తెలుసా? బ్రతికి ఉన్న దినాలలో భూమి మీద మనకు ఉపకారం చేస్తాడు. దావీదు మెఫీబోషెతుకు బ్రతికిన కాలమే ఉపకారం చేశాడు. నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనం మరణించిన తర్వాత ఆయన ఉపకారం చేస్తూనే ఉంటాడు. విన్నారు? ఇక్కడ దావీదు బ్రతికున్న దినాల్లోనే ఉపకారం చేశాడు. యేసుక్రీస్తు వారు ఆయన సిలువ చెంత చేరిన క్రైస్తవుడికి భూమి మీద బ్రతికిన కాలమంతా ఉపకారం చేస్తాడు. ఈ దేవుడు భూమి వరకే చాలిన దేవుడు మాత్రమే కాదు, పాత నిబంధన భక్తులకు దేవుని గూర్చిన ప్రత్యక్షత భూమి వరకే. అందుకనే దావీదు ఒక స్థలంలో అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలమునకు దేవుడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు అంటాడు. ఒకసారి చెప్పండి, సదాకాలమునకు దేవుడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. నేను ఎరిగిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన మరణం వరకు నడిపిస్తాడు. అంతేకాదు సుమి, మరణం తర్వాత కూడా ఈ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అమ్మా నాన్న బ్రతికున్న దినాల్లోనే నడిపించారు. పరమ తండ్రి నేను చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ద్వారా శాపగ్రస్తులైన మనకు ఆయన ఉపకారం చేస్తున్నాడు. 5 శ్రేష్టమైన ఉపకారాలు చేసినట్లుగా ఎన్నో ఉన్నాయి. మెఫీబోషెతుకు దావీదు చేసిన 5 ఉపకారాలు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మన బ్రతుకులో చేసే 5 రకాలైన ఉపకారాలు ఏంటో త్వరగా చెప్తాను. మొట్టమొదటి ఏమంటాడో తెలుసా? చూడండి అన్నమాట. 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. చదువుతాముడా, నువ్వే చెప్పు. నీవు భయపడవద్దు. చాలు, నా వైపు చూడు. నీవు భయపడవద్దు. మెఫీబోషెతుతో ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు అంటే మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చాడు, కానీ గుండెల్లో ఏముంది? భయం. దేన్ని బట్టి? మా పితరుడు ఉన్నాడే, ఎవరు? సౌలు ఎంతో దౌర్జన్యం చేశాడు. ఇంత దౌర్జన్యం చేసిన ఆ కుటుంబంలో పుట్టిన నన్ను దావీదు క్షమిస్తాడా? దావీదు నన్ను అంగీకరిస్తాడా? ఒకవేళ తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపించేస్తాడేమో, కపటంగా పొడి చేస్తాడేమో. యోవాబు చూడండి, యోవాబు చంపినట్లుగా అబ్నేరును దావీదు నన్ను చంపుతాడేమో అని భయపడుతున్నాడు. అంటాడు, సింహాసనం మీద కూర్చున్న దావీదు అంటాడు, మెఫీబోషెతు భయపడవద్దు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి భయాన్ని కొట్టివేసే దేవుడు. నాలాంటి చెడ్డోడిని దేవుడు క్షమిస్తాడా?
నాలాంటి దుర్మార్గుణ్ణి దేవుడు క్షమిస్తాడా? నాలాంటి రోత బ్రతుకు బ్రతికేవాడిని దేవుడు క్షమిస్తాడా? నాలాంటి చీకటి జీవితం జీవించిన వాడిని దేవుడు క్షమిస్తాడా? నా బ్రతుకు మీద నాకే అసహ్యత కలిగిందే, కన్న తల్లి అసహ్యించుకుందే. రే నువ్వు చస్తే పోయిద్దిరా, నీలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడు రాని కన్న తండ్రి అసహ్యించుకున్నాడే. నాలాంటి దౌర్భాగ్యుణ్ణి, నాలాంటి చెడ్డోడిని, నాలాంటి దుష్ట ప్రవర్తన కలిగిన వాడిని, నాలాంటి దుర్మార్గుణ్ణి దేవుడు క్షమిస్తాడా? శుభవార్త, గుండె లోతుల్లో నుంచి నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే నేను ప్రకటించే దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోరమైన వ్యక్తినైనా క్షమించటానికి ఈ దేవుడు మనసున్న మహా గొప్ప రాజు. పెద్దగా చెప్తే ఆమేన్. ఓసారి ఓ భక్తుడు ఇలా అంటాడు, ఈ భూలోకంలో ఎవరెవరైతే తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన నాట నుండి నీతిగా బ్రతకటం ప్రారంభించారు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత గతంలో ఏమైనా, ఒకప్పుడు జీవితం ఏమైనా, యేసుక్రీస్తుని ఆశ్రయించిన తర్వాత ఎవరెవరైతే నీతిగా బ్రతకటం ప్రారంభించారో పశ్చాత్తాపడిన ఆ వ్యక్తుల పాపాన్నట దేవుడు తుడిచివేస్తాడు. కొట్టివేయడు. ఒకసారి చెప్పండి, ఏం చేయడు? కొట్టివేయటం వేరు, తుడిచివేయటం వేరు. మిమ్మల్ని అడుగుతా, కొట్టివేతకు తుడిచివేతకు తేడా చెప్పాలంటే, మన చిన్నతనంలో టీచర్ గారు బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తూ అక్షరాలు రాసేవాళ్ళు. ఇప్పుడు రాసిన అక్షరాలను కొట్టేశారనుకోండి, ఎంతో కొంత అక్షరాల నమూనా అక్కడ కనపడిద్దా లేదా? కొట్టివేయడు యేసుక్రీస్తు. ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. చాక్ పీస్తో రాసిన అక్షరాలను డస్టర్తో తుడిచేసాడు అనుకోండి, తుడిచివేసిన తర్వాత ఆ బోర్డు మీద అక్షరాలు కనబడతాయా? అయ్యో పెద్దగా కనపడతాయా? దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు, నీ జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా, నీ మార్గంలో నడుస్తా యేసయ్యా, నీ సాక్షిగా నీ కొరకే జీవిస్తాను యేసయ్యా అని నువ్వు తీర్మానం చేసుకో. గతకాలపు పాపములు మరెన్నడూ నీకు జ్ఞాపకానికి రాకుండా నా దేవుడు తుడిచివేయునుగాక. ఓ భక్తుడు ఇలా అంటాడు, పరలోకంలో కూడా ఓ బైబిల్ ఉందట. పరలోకంలో కూడా ఒక బైబిల్. మనకు బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి కదా. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు బత్షెబాతో తప్పు చేశాడు. 12వ అధ్యాయంలో తాను చేసిన తప్పును గుర్చిన వివరాలు కూడా కొంత ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మనకు బైబిల్లో దావీదు చేసిన తప్పు కనపడుతుంది కదా. ఓ భక్తుడు ఇలా అంటాడు, పరలోకంలో ఉన్న బైబిల్లోనట సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉండదట. ఆ పేజీ మీద ఉన్న అక్షరాలు కొట్టివేయటం కాదు, తుడిచివేశాడట దేవుడు. ఎందుకో తెలుసా? గుండె లోతుల్లో నుంచి హృదయపూర్వకంగా దావీదు పశ్చాత్తాపడ్డాడే. ఎంత పశ్చాత్తాపడ్డాడు? ముసలి కన్నీళ్లు గార్చిన వాడు కాదు. తప్పైపోయిందయ్యా క్షమించయ్యా అని తేలికైన పదాలతో ప్రార్థన చేసిన వాడు కాదు. తన పాపం క్షమించబడినట్లుగా, తన పాపపు పరుగు కొట్టుకొని పోయేటట్లుగా ఏడ్చి 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 కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లు చూసి దేవుడే చలించిపోయి అతని పాపాన్ని దేవుడు తుడిచివేశాడు. ఒకసారి ముగింపుకు వచ్చాం. బిడ్డలారా, ఏ అపరాధంతో నువ్వు వచ్చినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడు. నేను అంటాను, ప్రపంచంలో ఎవ్వలేని ఒకే ఒక్క వరం, కష్టపడి సంపాదిస్తే డబ్బు సంపాదించవచ్చు, కష్టపడి పనిచేస్తే ఉద్యోగ వ్యాపారాలు సంపాదించవచ్చు, కష్టపడి ప్రయత్నం చేస్తే ఆస్తిపాస్తులు కూడగట్టుకోవచ్చు. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనిది పాప క్షమాపణ. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనిది పాప క్షమాపణ. నీ తల్లిదండ్రులు ఇవ్వలేరు, నీ తోబుట్టువులు ఇవ్వలేరు, నీ అక్క చెల్లెలు ఇవ్వలేరు, చివరికి దైవజనుడిగా పిలువబడుతున్నా నేను కూడా పాప క్షమాపణ ఇవ్వలేను. ఈ సృష్టిలో పాప క్షమాపణ ఇవ్వగలిగిన ఏకైక దేవుడు ఈరోజు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ కలుగు చేయగలిగిన ఏకైక దేవుడు. మీరు అడగొచ్చు, యేసుక్రీస్తు ఎందుకు పాప క్షమాపణ ఇవ్వలేడండి? ఎడ్ల రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదా? మేకల రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదా? పొట్టేల రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదా? పుణ్య స్నానాలలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే పాప క్షమాపణ కలగదా? కలగదు.
పాపాన్ని క్షమించగలిగిన ఒకే ఒక్క రక్తం నజరేయుడైన యేసుక్రీస్తు వారి రక్తం. ఎందుకో తెలుసా? ఈ యేసుక్రీస్తు ఏ పాపము లేని పరమ పవిత్రుడైనటువంటి దేవుడు. నా పాపం పోవాలంటే పాపము లేని దేవుడు నాకు కావాలి. నా రక్తంలో ఉన్న దోషం కడిగివేయబడాలంటే దోషము లేని రక్తం, పాపము లేని రక్తం కావాలి. వెతకండి. లోకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని వెతికినా పాపము లేని ఏకైక రక్తం, అమూల్యమైన ఏకైక రక్తం, నిష్కలంకమైన ఏకైక రక్తం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఈ మాట వింటున్నావా? నువ్వు కూర్చున్న చోటే రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడు, పశ్చాత్తపడి ఏడు. ఈ ప్రాంగణంలోనే దేవుడు తన ప్రశస్త రక్తాన్ని నీ మీద చిందించి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పవిత్రురాలిగా తీర్చి నేను ఇంటికి పంపించబోతున్నాడు. వచ్చేటప్పుడు సొంకరివేమో, ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు సొంకరివేమో, ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు ఒక సొంకరి లాంటి బ్రతుకుతూ వచ్చావేమో. విశ్వసించండి, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు కదా, అదే స్థితిలో నేను పంపించట్లా. విశ్వసించండి, నీతిమంతుడిగా తీర్చి స్థలంలో నుంచి దేవుడు నేను పంపించబోతున్నాడు. రెండో మాట, మెఫీబోషెతు భయపడవద్దు. చెప్పు దావీదు రాజు గారు, ఏం చెప్పాలనుకున్నావు? నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిజముగా నీకు ఉపకారం చేయను ఉద్దేశించి నేను పిలిచి ఉన్నాను. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. బాగా వినండి. నీ పితరుడైన సౌలు ఉన్నాడే, రెండవ ఆశీర్వాదం. నీ పితరుడైన సౌలు ఉన్నాడే, నీ పితరుడైన సౌలు భూమి అంతా నేను మరలా నీకు ఇప్పిస్తా. దైవజన్మ, హృదయపు లోతులో నుంచి పశ్చాత్తాపడితే గతంలో నీ పూర్వీకులు ఏం కోల్పోయారు, గతంలో నీ పూర్వీకులు కోల్పోయిన ప్రభావాన్ని, వైభవాన్ని నీకు ఈరోజు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏం కోల్పోయి ఈరోజు వచ్చావు మందిరానికి? ఏం కోల్పోయి ఫంక్షన్ హాల్కి వచ్చావు? ఆరోగ్యం కోల్పోయావా? సమాజంలో పరువు ప్రతిష్టలు కోల్పోయావా? సమాజంలో విలువ కోల్పోయావా? సమాజంలో విలువను కోల్పోయి అవమానపరచబడుతున్న కుటుంబంగా, నలుగురిలో తలెత్తుకోలేని కుటుంబంలాగా, అయ్యో నా పిల్లలు ఎలా అయిపోయారు చెప్పుకోలేక, అయ్యో నా కూతురు చెప్పుకోలేక, నా భర్త ఎలా అయిపోయాడు, నా భార్య ఎలా అయిపోయింది, నా ఆరోగ్య స్థితి ఎలా అయిపోయింది, నా ఆర్థిక స్థితి ఎలా అయిపోయింది, చితికిపోయానయ్యా, సర్వం కోల్పోయానయ్యా. ఆ స్థితిలో వచ్చావా? విశ్వసించండి, మెఫీబోషెతులాగా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే ఏం కోల్పోయావో కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. అయితే ఒక మాట, అసలు మనందరి మూలపిత్రుడు సౌలు కాదు. మన మూలపిత్రుడు ఎవరో తెలుసా? ఆదాము. ఆదాముకు దేవుడు తన మహిమనిచ్చాడు, ఆదాముకు దేవుడు తన పోలికనిచ్చాడు, ఆదాముకు దేవుడు తన సారూప్యాన్ని ఇచ్చాడు. అద్భుతం తెలుసా? తొల్లిటి మానవుడైన ఆదాము ఏ మహిమను కోల్పోయాడో, ఏ ప్రభావాన్ని కోల్పోయాడో, ఏ వైభవాన్ని కోల్పోయాడో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఆదాము కోల్పోయిన మహిమంతా నూతన నిబంధన సంఘానికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా మాట అర్థమైందా? మన పితరుడు కోల్పోయాడు, నీ పితరుడు సౌలు కోల్పోయినదంతా నీకు తిరిగిస్తా. ఎవరు మన పితరుడు? మనందరికి మూల పితరుడు ఆదాము. క్రైస్తవ జనమా, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జనాంగాలు, ఎన్ని జాతులు ఉన్నాయో, ప్రతి జాతి మనుషుడు, ప్రతి దేశస్థుడు, ప్రతి ప్రాంతం వాడు ఒకే మనుషునిలో నుంచి వచ్చారు. ఒకసారి ఈ మాట చెప్పండి కొంచెం గట్టిగా. ఒకే మనుషుల్లో నుంచి వచ్చారు. ఏ మనుషుల్లో నుంచి వచ్చాం? తొల్లిటి మానవుడు. పెద్దగా తొల్లిటి మానవుడు ఆదాములో నుంచి మనం అందరం వచ్చాం. వాస్తవంగా దేవుని సృష్టిలో కులాలు లేవు, దేవుని సృష్టిలో మతాలు లేవు, దేవుని సృష్టిలో జాతులు లేవు. మనమందరం ఒకే దేవుని వలన, ఒకే తండ్రిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు రక్త ప్రభావం, ఒకసారి నా వైపు చూడండి. యేసుక్రీస్తు రక్త ప్రభావం ప్రపంచాన్ని ఎంత విప్లవాత్మకంగా మార్చిందో తెలుసా? ఈ స్థలంలో మానవరీతిగా చెప్తాను, అన్ని రకాల కులస్తులు ఉన్నారు. మాదిగ వాళ్ళు ఉండొచ్చు, మాల వాళ్ళు ఉండొచ్చు, కమ్మ వాళ్ళు ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, కాంట్లు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, నాయి బ్రాహ్మణులు ఉండొచ్చు. ఎన్నో కులాల వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు.
ఓ చిన్న మాట చెప్తా. ఎన్నో కులాల వాళ్ళు కూర్చున్నారు. ఒకప్పుడు మన మధ్యలో కులభేదం ఉండేది. వాడి కులం అది, నా కులం ఇది, నా కులం గొప్ప, వాడు కులం తక్కువ, వీడు అంటరానోడు, వీడిని ముట్టుకోకూడదు అని కులాల మధ్యలో ద్వేషం ఉండేది. ఈరోజు ఆ ద్వేషం ఉందా? ఒకే స్థలంలో కూర్చొని జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధించగలుగుతున్నామో తెలుసా? మన మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తంలో దాగి ఉంది. వీరందరినీ సమకూర్చింది యేసు రక్తం. ఆ యేసు రక్తమే మన మధ్యలో పని చేయకపోతే, వాడు ఆంధ్ర వాడు, వీడు తెలంగాణ వాడు, వాడు కన్నడ వాడు, వీడు మలాలియా వాడు, వీడు పలానా కులపోడని కులాలతో కొట్లాడుకునే వాళ్ళం. నా ప్రభు బిడ్డలారా, క్రైస్తవం ఇలా ఐక్యపరిచింది లోకంలో ప్రజలు చూసి. ఇప్పుడు లోకం కూడా కొత్త మాట నేర్చుకుంటుంది. మాకు కూడా కులాలు లేవు. ఇంటి లోపట కులం, గడప లోపట కులం, గడప దాటితే కులం లేదు. నేనంట ఇంటి లోపట ఏదో, బయట కూడా అదేగా. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఇంటి లోపట కులం లేదు, బయట కులం లేదు. ప్రజలందరినీ ఐక్యపరిచి ఆదాము కోల్పోయిన మహిమను మరలా తిరిగి ఇవ్వటానికే యోనాతానులాగా యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా నిలవబడ్డాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విశ్వసించండి, ఈ ప్రార్థనకు ఏం కోల్పోయి వచ్చారో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట. ఒకవేళ ఉద్యోగం కోల్పోయి వచ్చారా? చక్కటి వ్యాపారాన్ని కోల్పోయి వచ్చారా? మంచి ఆర్థిక స్థితిగతులు కోల్పోయి వచ్చారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నెల తిరగక మునిపే మీరు కోల్పోయిన ప్రతిదీ రెట్టింపుగా దేవుడు మీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇది నేను చెప్పిన మాటను బట్టి కాదు. మధ్యలో ఒక ఆయన నిలవబడ్డాడు. ఎవరు? ఇజ్రాయేలా. ఇజ్రాయేలు నమ్ముకుంటే ఏమి రాదు. అలాగని నన్ను నమ్ముకున్నా ఏమి రాదు. మనుషులు నమ్ముకుంటే బూడిదే. ఎవరు? యోనాతాను కాదు. యోనాతాను ఎవరికి గుర్తు? కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద వేలాడుతున్న యేసునాథునికి గుర్తుగా ఉన్నాడు. యేసునాథుని ద్వారా మెఫీబోషెతు కోల్పోయినవన్నీ ఇస్తానన్నాడు. గమనించ, ఈ యేసుక్రీస్తు మాటలు చెప్పి మురిపించేవాడు కాదు. ఇస్తాను అని చెప్పి ఇప్పించాడో లేదో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాట. అదే అధ్యాయం 9-10 వచనాలు. చెప్పు రాజా. సమూయేలు 2వ గ్రంథం 9-10 వచనాలు. సరే, నేను చదువుతాను. అప్పుడు రాజు, నాతో కలిసి చెప్పండి. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలవనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. ఏం చేశాడు? పైన ఏం చెప్పాడు? నీ తండ్రిది, నీ పూర్వీకునిదంతా నీకు ఇప్పిస్తాను అన్నాడు కదా. ఇప్పిస్తానని చెప్పి మాటలతోనే ఆపాడా? ఇప్పించి ఉన్నాను అంటాడు. అంటే ఇచ్చేశాడు. నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా? మాటల మాంత్రికుడు కాదు. మాటలతో ప్రజలను ఏమంటారు? మాటలతో ప్రజలను మబ్బి పెట్టే దేవుడు కాదు. కొంతమంది మాటలు ఉంటాయి. దైవజనులు యేసయ్య గారు అంటూ ఉండేవాళ్ళు, వాడు నోట్లోనే గారెలు వండుతాడయ్యా. మాటలు అబ్బబ్బబ్బ భలే తీయగా ఉంటాయి. ఏలూరులో ఒక సామెత ఉంది. ఏలూరులో ఎవరైనా ఉంటే నా మీద కోపగించుకోవద్దు. మాట ముచ్చట మా ఇంటి కాడ, రేపటి భోజనం మీ ఇంటి కాడ. విన్నారా? మాట ముచ్చట మా ఇంటి కాడ. మాటలు ఎన్ని చెప్పమన్నా చెప్తా. తీయని మాటలు, తీయని కబుర్లు ఎన్నన్నా చెప్తా. భోజనాలు ఖర్చు పెట్టే కార్యక్రమం ఉందా? అది మీ ఇంటి కాడ. నా ప్రభు మాటలతో మురిపిస్తాడు. అంతకంటే విశేషంగా తన క్రియలతో నిన్ను మురిపింపజేయటం ప్రారంభిస్తాడు. నమ్ముతారు ఈ మాట? యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మాట అంటాడు చూడండి, 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం చివరి మాట నాతో కలిసి చెప్పండి. మరియు నీవు సదాకాలము
నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఒకసారి మీరు నా వైపు చూడండి. ఓ మర్మయుక్తమైన మాట చెప్తా. ఈ దావీదు ఎంత కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడో. దావీదు 30వ ఏట రాజు అయ్యాడు. 30వ ఏట రాజు అయినప్పుడు మెఫీబోషెతుకు 5 సంవత్సరాల వయస్సు. 7.5 సంవత్సరాలు యోధా గోత్రానికి రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 12 గోత్రాల వారు దావీదుకు అప్పగించుకున్నారు. ఇది అప్పగించుకున్న కొన్ని అధ్యాయాల తర్వాత అఫ్కోర్స్ 3 సంవత్సరాల చరిత్ర జరిగి ఉండొచ్చు, 5 సంవత్సరాల చరిత్ర జరిగి ఉండొచ్చు, లేదా 10 సంవత్సరాల చరిత్ర జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దావీదు వయస్సు, ఒకసారి నా వైపు చూడండి. దావీదు వయసు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెఫీబోషెతు వయసు ఎంత? 5 సంవత్సరాల. ఎవరురా భక్తురాలు? 5 సంవత్సరాలు ఎంత అవుతుంది కదా? కదా, ఎన్ని సంవత్సరాలు తేడా? 25 సంవత్సరాలు తేడా. ఇప్పుడు మెఫీబోషెతు వయసు 25 సంవత్సరాలు వచ్చేసింది. వినండి. ఇతని వయసు 45, ఈయన వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల మానవ భాషలో చెప్తా కుర్ర కొంక. ఆ బచ్చాగాడి జోలు నాకెందుకు? ఆ బచ్చాగాడిని నా భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టడమా? నేనంట, రాజు భోజనపు బల్ల దగ్గర కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూర్చుంటారా? రాజు భోజనపు బల్ల దగ్గర సహజంగా ఎవరు కూర్చుంటారు? రాజరికానికి తగినట్లుగా ఆ హోదా కలిగిన వారే రాజుతో కలిసి భోజనం చేయగలరు. మెఫీబోషెతుకు ఎంత ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? మెఫీబోషెతు, ఈ ఒక్కరోజే నువ్వు నాతో కలిసి భోజనం చేస్తావు అన్నాడా? ఇంకేమైనా అన్నాడా? ఆహా, పెద్దగా నేను అడుగుతా, మెఫీబోషెతు నీకు ధన్యత ఎవరిని బట్టి కలిగింది? నాదేం లేదయ్యా. మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడే, ఇట్లా ఆయన మా నాన్న ఉన్నాడే యోనాతాను. మా నాన్న యోనాతాను చేసిన త్యాగం ద్వారా ఈ దౌర్భాగ్యుడికి మహర్దశ కలిగింది. దుర్దశలో బ్రతికిన నాకు మహర్దశ కలిగింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును పట్టుకోండి, యేసుక్రీస్తు కొరకు బ్రతకండి, యేసుక్రీస్తును ఆశ్రయించండి. యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట, రాజు భోజనపు బల్ల దగ్గర ఏముంటాయి? మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఏమంటారు, కొత్తిమీర పచ్చడి, ఇంకేమున్నాయన్నా? టమాటా పచ్చడా, పచ్చిమిర్చిలా? రాజు భోజనంలో పచ్చళ్ళు గిచ్చలు నైజంతా. రాజు భోజనపు బల్ల దగ్గర ఏముంటాయో క్లుప్తంగా చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం ఎస్, ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం మొదటి గ్రంథం 4వ అధ్యాయం. నేను త్వరగా ముగించబోతున్నాను. 22-23 వచనాలు. 22-23 వచనాలు. ఒక్క 5 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. ఎస్, నాతో కలిసి చెప్పండి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంత అనగా? ఎన్ని రోజులకి? పెద్దగా చెప్పాలి. ఎన్ని రోజులకి? ఒక్కొక్క దినమునకు, అంటే ఒక్క రోజుకు వచ్చి మెను రాజు భోజనపు బల్ల దగ్గర ఏముంది? 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి. సరే, ఆ కొలత మనకు తెలియదు, ఈ కొలత మనకు తెలుసు. 23వ వచనం కొలత మనకు తెలుసు. నాతో కలిసి చెప్పండి. కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడిను. ఇది ఎన్ని రోజులకు సరిపడా? 23. కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20. అంటే ఎన్ని ఎడ్లు మొత్తం? 30 ఎడ్లు. 30 రోజులు కాదు, అంతటితో ఆపాడా? 100 గొర్రెలు 100 కిలోలు కాదు సార్. ఎలీషానా, ఆ అడ్రస్ ఎక్కడో కనుక్కొని పోదండి. శ్యామ్, పదవా. సొలొమోను భోజనపు బల్లను మించిన బల్ల
యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకపు తండ్రి మనకు సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకపు తండ్రి మనకు సిద్ధపరిచిన భోజనపు బల్ల ఏదో తెలుసా? దేవుని వాక్యమనే భోజనపు బల్ల, యేసుక్రీస్తు వారి శరీరం అనే భోజనపు బల్ల, యేసుక్రీస్తు వారి రక్తం అనే భోజనపు బల్ల పరలోకపు తండ్రి మనకు సిద్ధపరిచాడు. దైవజనమా, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సిద్ధపరిచిన బల్ల, ఆ రొట్టె, ఆ మాంసం ఏదో తెలుసా? గొర్రెల మాంసం కంటే, ఎడ్ల మాంసం కంటే, మేకల మాంసం కంటే, దుప్పి మాంసం కంటే, కొవ్విన బాతుల మాంసం కంటే అతి శ్రేష్టమైన ఆహారం జీవము కలిగిన దేవుని వాక్యం. జీవము కలిగిన దేవుని వాక్యం. నేనంట, దీన్ని అనుభవించడం నీకు చేతనవ్వాలి కానీ, దీన్ని తినటం చేతనవ్వాలి కానీ, దీన్ని ఆస్వాదించడం నీకు చేతనవ్వాలి కానీ, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే ఓ మధురమైనది జీవం కలిగిన దేవుని వాక్యం. సొలొమోనుకు దొరకలేదు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి శరీరం. ప్రతి నెల 2వ ఆదివారం రక్త మాంసాలు తీసుకుంటున్నామే, ఆ రొట్టె దావీదుకు దొరకలా, ఆ రొట్టె సొలొమోనుకు దొరకలా. పాత నిబంధన భక్తులు ఎవరికి యేసుక్రీస్తు వారి రక్తమనే ద్రాక్ష రసం వారికి దొరకలా. మీకు తెలుసా? కొత్త నిబంధన సంఘానికి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి నెల యేసుక్రీస్తు వారి శరీరాన్ని మనకిస్తున్నాడు, యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనకిస్తున్నాడు. నేనంట, ఆ భోజనం చేసి సొలొమోను చచ్చాడు. యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు భుజించిన వాడు చావడు, మృతి పొందిన మరలా బ్రతుకుతాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మార్చబడతారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును అంటాడు. మరొకసారి చెప్తున్నాను, 10 కొవ్విన ఎడ్లు తిన్నాడే, 20 విడి ఎడ్లు తిన్నాడే, ఇంత విస్తారం సమాధి చేయబడ్డాడు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? సొలొమోను భోజనపు బల్ల కంటే శ్రేష్టమైనది ప్రభు బల్ల ఆరాధన. హల్లెలూయా, పెద్దగా చెప్దాం, హల్లెలూయా. దానికంటే శ్రేష్టమైనది ప్రభు బల్ల ఆరాధన. అందుకనే దైవజనమా, ఆ రొట్టెనిచ్చే యాజకుడు పవిత్రుడుగా ఉండాలి, ఆ రొట్టె పుచ్చుకునే ప్రజలు మరి విశేషంగా పవిత్రులుగా ఉండాలి. తాగుబోతోడు రొట్టిస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. ఇందాక జార్జ్ అని చెప్పారు కదా, తాను వాక్యం ప్రకటించి ఆ ప్రకటించిన వాక్యం తన ప్రవర్తనలో కనపడకపోతే అలాంటి స్థలాలలో రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం అది శాపం. వాక్యం బోధించే సేవకుడు తాను దారి తప్పి, తాను అపవిత్రంగా బ్రతికి, దేవుని వాక్యానికి భిన్నంగా వ్యవహరించి బోధించే బోధ ఒకటి, బ్రతుకు మరొకటిగా ఉండి రొట్టె ద్రాక్షారసం ఇవ్వటం, అది పుచ్చుకోవటం ప్రజలకు ఎంత మాత్రం యోగ్యం కాదు. అది ఈరోజు చాలామంది చూడండి, వడ్డీ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, అక్రమ కార్యాల్లో బ్రతుకుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో బ్రతుకుతున్నాం. దైవజనమా, ఆ పవిత్రమైన రొట్టెను ద్రాక్షారసాన్ని సమీపించేటప్పుడు వినయ భయభక్తులతో మనం సమీపిస్తే ఆ రక్త మాంసాలు మనలోకి వెళ్ళటంతో మృతుల పునరుద్ధానపు దినాన పునరుద్ధానపు శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ శక్తి? చెప్పాలి, ఏ శక్తి? పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించగలిగిన కృప సొలొమోను భోజనపు బల్ల కంటే శ్రేష్టమైన ప్రభు సంస్కారాధన బల్లలో దాగి ఉంది. అంటాడు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీకు ఉపకారం చేస్తా. ఉపకారం మరొకటి ఏంటో తెలుసా? 4వది, నువ్వు రాజు అయినట్లు. తర్వాత వచ్చిన చూడ్చిన ముగిస్తున్నాను. నెక్స్ట్ వర్స్ ఇంకా కొంచెం ముందుకు వచ్చి సరే నేను చూస్తాను. రైట్, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం అందరూ చూడండి, 11వ వచనం. దావీదు మనసు ఎంత గొప్పదో చూడండి. నాతో కలిసి, నా ఏలిన వాడవను రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనని నేను
చేసేదనని సీబా రాజుతో చెప్పాను. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఎలా భోజనం చేస్తున్నాడట? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పాలి. అసలు నేనంట ఎంత విచిత్రమైన మాట చూడండి. పాత నిబంధనలో అంగవైకల్యం కలిగిన వాడు యెరూషలేములోకి రావచ్చా? ఎక్కడుండేవాడు? పాళెం దగ్గర ఉండేవాడు. కుష్టి వ్యాధిగ్రస్తుడు కానీ, కుంటివాడు కానీ, రకరకాల బలహీనతలు కలిగిన వాడు కానీ పాళెం వెలుపుటుండేవాడు. పాళెం వెలుపుటున్నవాడు పట్టణంలోకి వచ్చాడు. పట్టణంలోకి రావటం మాత్రమే కాదు, రాజు భోజనపు బల్ల దగ్గర సదాకాలం భోజనం చేస్తున్నాడు. ఆ భోజనం కూడా ఏదో దావీదేసే ఎంగిలి మెతుకుల కోసం చేతులు చాచే భిక్షగాడిగా ఉండట్లేదట. ఎలా ఉన్నాడు? రాజకుమారులలో, పెద్దగా చెప్పాలన్నమాట, రాజకుమారులలో ఒకడైనట్టుగా. రాజు ఎవరు? దావీదు కుమారులు ఉన్నారు కదా. అబ్షాలోము ఉన్నాడు కదా, సొలొమోను ఉన్నాడు కదా, అదోనియా ఉన్నాడు కదా. తన కుమారులకు ఎంత ప్రేమ పంచాడో మెఫీబోషెతుకు కూడా అంత ప్రేమను పంచాడు. అంత ప్రేమను పంచి రాజకుమారులలో ఒకటిగా ఉంచాడట. క్రైస్తవ జనమా, మీరు నా వైపు చూడండి. యేసుక్రీస్తు సిలువ శక్తిని పట్టుకోండి. ఒకప్పుడు నీ బ్రతుకు పాలెం వెలుపుటున్న బ్రతుకేమో. వాడు కులం తక్కువవాడు, వీడు జాతి తక్కువవాడు, వీడు దరిద్రుడు, మేమిచ్చే డబ్బుతో బ్రతికేవాడు, అప్పులతో బ్రతికేవాడు, మా దగ్గర వడ్డీ తీసుకునేవాడు, ఇదిగో ఇలాంటి పేదరికపు బ్రతుకు బ్రతికాడు అని పాళెం వెలుపుటున్న కుష్టు రోగుల్లాగా ఒకవేళ సమాజం నిన్ను చూసిందేమో. దావీదని మెఫీబోషెతు యోనాతాననే యేసుక్రీస్తును ఆశ్రయించు. ఏం చేస్తాడో తెలుసా? పాళెం వెలుపట బ్రతికిన బ్రతుకులను పాళెములో నుండి పట్టణానికి తీసుకొచ్చి రాజకుమారులో ఒకటిగా భూమి మీద నిన్ను నిలవబెడతాడు దేవుడు. విన్నారు ఈ మాట? నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు దరిద్రురాలివి కాదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు త్రాగే ఆ పేదరికపు శృంఖలాలు దేవుడు తెంచి నిన్ను ఎలా భూమి మీద నిలవబెట్టాలనుకుంటాడు తెలుసా? రాజకుమార్తెలో ఒకదానిగా నిన్ను పోషించాలి, రాజకుమారులో నిన్ను ఒక్కడిగా నిలవబెట్టాలి. ఇన్ని గొప్ప ఆధిక్యతలు ఇన్ని ఆధిక్యతలు మెఫీబోషెతుకు ఎవరి ద్వారా కలిగాయో తెలుసా? యోనాతాను ద్వారా. నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక యోనాతాను ద్వారానే మెఫీబోషెతుకు ఇంత ఆధిక్యతలు కలిగితే యేసుక్రీస్తు వారి ద్వారా నీకు నాకు కలిగే ఆధిక్యతలు వర్ణింపతరం. ఆఖరి మాట చెప్పంటారా? మెఫీబోషెతట యెరూషలేములోనే దావీదు బల్ల దగ్గర ఉన్నాడట. చూడండి అన్నమాట. 13వ వచనం నాతో కలిసి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండు కుంటివి. ఎంత బాగుందో చూడండి ఈ మాట. నా వైపు చూస్తున్నారా? ఒకసారి చూడండి. యెరూషలేములో కాపురం ఉండి మెఫీబోషెతు ఎక్కడ కాపురం ఉన్నాడు? ఇకలే అయిపోయింది, నీ దిశ మొత్తం తిరిగిపోయింది. ఇప్పుడు కోట్ వేసుకోవాలా? హైదరాబాద్ వెళ్ళి కోటు కొనుక్కొని తీసుకోండిరా, మేము వెళ్ళిపోతాం. తర్వాత నువ్వు కనపడకూడదు పోయిక. రైట్, నా వైపు చూడాలి. రైట్. ఇప్పుడు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే రాజు భోజనపు బల్ల దగ్గర సదాకాలము భోజనం చేస్తున్నాడట. ఈ మెఫీబోషెతుకు యెరూషలేములో స్థానం దొరికిందేమో. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన క్రైస్తవుడికి పరలోకపు యెరూషలేములో మనకు చోటు దొరకబోతుంది. ఎవరి ద్వారా ఈ ఆధిక్యత? యోనాతానుకు ప్రతిరూపంగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. పెద్దగా చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక మాట రాశాడు. మడతేసారా తమ్ముడా? వచనం చూపించరా నాయన.
అతని కాళ్ళు 2 కుంటివి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తుకు తెచ్చిన మాట. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే 2 కళ్ళు కలిగి నరకంలో పడేదానికంటే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఆ కుడి కన్నును లాగివేసి గుడ్డివాడిగా పరలోక రాజ్యంలో ప్రవేశించటం మేలు అంటాడు. అంటే దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు దేన్ని దేవుని బిడ్డలు సిద్ధపడే వారిగా ఉండాలి. ఇక ముగిస్తున్నాను చూడండి. ఇలా దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే అసలు మెఫీబోషెత్ ఉన్నాడే, ఈయన కృతజ్ఞత. తాత బుద్ధి రాలేదు కానీ వీళ్ళ నాన్న బుద్ధి వచ్చింది. నేనేం చెప్పానో అదే చెప్పు నాయన. నేను చెప్పేది మీ తాత కాదు. బైబిల్లో మెఫీబోషెత్ ఉన్నాడే, మెఫీబోషెత్ తాత ఎవరు? సౌలు. తాత బుద్ధి రాలా, వాళ్ళ నాన్న బుద్ధి. మీ నాన్న ఎవరు? మీ నాన్న పేరు చెప్పక నాయన. సుందరమా? విన్నారా? సాష్టాంగపడి చచ్చిన కుక్క వంటి నా పట్ల ఇంత దయచూపుటకు నేను ఏ పాటి వాడను. చనిపోయే ఆఖరి క్షణం వరకు మెఫీబోషెతు అదే కృతజ్ఞతా జీవితాన్ని కొనసాగించాడు. ఆ కృతజ్ఞతా జీవితాన్ని కొనసాగించడానికి నేను అనుకుంటా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? దావీదే. దావీదులో ఉన్నది మా తాతలో లేనిది. దావీదు వర్ధిల్లటానికి కారణం కృతజ్ఞత. నా తాత కుటుంబం అణగారిపోవటానికి కృతజ్ఞత లేని బుద్ధే దీనికి కారణం. దావీదు నుంచి పాఠం నేర్చుకొని సదాకాలము రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చొని భాగ్యం ఇచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, మీకు కూడా ఏదో కూరగాయల భోజనం ఏర్పాటు చేశాం. ఏం కంగారు పడకండి. అయితే పరలోకంలో ఇక్కడ ఎట్లా కూర్చొని వాక్యం వింటున్నామో ఈ స్థలానికి వచ్చిన ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకుండా మనమందరం పరలోకంలో యుగాలు ప్రభువుని ఆరాధించుదుం గాక. పరలోకంలో కూర్చొని ప్రభుడిచ్చును గాక. ఆమెను అందరూ మోకరించుదాం. థ్యాంక్ యూ. అందరూ మోకరించుదాం. మీరు ఏ మందిరాలకు వెళ్ళని వారు, ఓ మంచి పరిచర్య కొరకు ఎదురు చూస్తున్నవారు, మా ఇమాన్యుయల్ పరిచర్య మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది. మెదక్లో ఆరాధన జరుగుతుంది. ప్రభు చిత్తమైతే త్వరలో మందిరం కట్టబోతున్నాం. రాజ్పేట, సుల్తాన్పూర్, లింగంపేట్ దయచేసి అందరూ మోకరించుదాం. హల్లెలూయా. అందరూ మోకరించుదాం. ఎల్లారెడ్డి, ఏ సంఘాలకు వెళ్ళని వారిని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మందిరానికి రండి, సంఘంలో చక్కగా కట్టబడండి. నీటి కాలువలో ఓరన నాటబడిన చెట్టులాగా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. మోకరించుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రక్తధారలో మన తలల మీద కుమ్మరించబడినట్లుగా ఆఖరి గడియలు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తాం. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వద్దాం. గతంలో జరిగింది ఏదో జరిగింది. దేవా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఇదిగో నీ మార్గంలో నడుస్తానయ్యా. నన్ను నీ పనిలో వాడుకోయేసయ్యా. నీ పనిలో వాడుకోయేసయ్యా. యోనాతానును బట్టి మెఫీబోషెత్ పట్ల అంత కృప చూపిస్తే యేసుక్రీస్తును బట్టి నీకెంత కృప చూపటానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. కృపామహదైశ్వర్యాన్ని కుమ్మరించబోతున్నాడు. కృపామహదైశ్వర్యాన్ని కుమ్మరించబోతున్నాడు. నా పరిస్థితులు మారాలయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. దైవజనరాలు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అయ్యా, నా కుటుంబం మెఫీబోషెత్ కుటుంబం లాగా దేవుని సన్నిధిలో నిత్యము బ్రతకాలి. దావీదు వలె కృతజ్ఞతతో బ్రతకాలి. నా కుటుంబాన్ని దేవుడు ఇలా స్థిరపరచున్నట్లుగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తే. ప్రత్యేకంగా మీలో ఎవరైనా బాప్తిస్మం తీసుకొని బిడ్డలు, అలాగని ఈరోజే తీసుకోమని నేను చెప్పట్లేదు. మీలో ఎవరైనా బాప్తిస్మం తీసుకొని బిడ్డలు, అయ్యా నేను బాప్తిస్మం తీసుకోవాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు వారి రక్తధారలో ఎంత అద్భుతం చేస్తాయని నాకు తెలియలేదయ్యా. తరతరాల శాపాన్ని కొట్టివేసేది యేసు రక్తం అన్నారు. ఆ రక్తంతో నేను కడగబడాలి. నాకు బాప్తిస్మం కావాలయ్యా. యేసయ్య రక్తంతో నేను కడగబడినట్లుగా, బాప్తిస్మం తీసుకున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. బాప్తిస్మం కొరకు ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. లేచి నిలబడండి. బాప్తిస్మం తీసుకొని
నేను దేవుని కొరకు బ్రతకాలయ్యా, దేవుని మార్గంలో నడవాలయ్యా, దేవుని నన్ను అలా బలపరచున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఇప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. వినయ భయభక్తులతో కొంతమంది బిడ్డలు ప్రేరేపించబడి ప్రభు సన్నిధిలో లేచారు. ఇంకా ఎవరైనా బాప్తిస్మం ఉంటే యేసుక్రీస్తు రక్తం తరతరాల శాపాన్ని కొట్టివేస్తాను, తాత ముత్తాతల శాపాన్ని కొట్టివేస్తాను. నేను యేసయ్య కొరకు బ్రతుకుతానయ్యా. రాగల దినాల్లో నేను బాప్తిస్మం తీసుకున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు, బాప్తిస్మం లేని బిడ్డలు ఎవరైనా ఉంటే నిలవబడండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లినట్లుగా, నా కుటుంబం వర్ధిల్లినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డ పైకెత్తండి, దైవజనురాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. మంచి దేవుడవు, చాలిన దేవుడవు దేవా. ఈ అక్టోబర్ 2వ తారీఖున కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రం. మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రం. మహిమకరంగా జరిగించినందుకై స్తోత్రం నాయన. చక్కని వర్తమానాల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రము నాయన. అవును తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం దేవా. మీ వాక్యం సమృద్ధి అయిన ఆహారము, మీ భోజనపు బల్లను దేవా, మీ భోజనపు బల్లపై ఉన్న భోజనాన్ని సమృద్ధిగా మీరు మాకు ప్రసాదించినందుకై వందనాలు నాయన. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలు. ఏ దోషము లేని దేవా మెఫీబోషెతు నాయన తన తండ్రి చేసిన, తన తాతగారు చేసిన, వారి పితరులు చేసిన దోషాన్ని బట్టి శిక్షను అనుభవిస్తూ ఉండగా దేవా మీకు స్తోత్రం. తనపై దావీదు గారు కనికరము చూపినట్లుగా నాయన, ఇదిగో తండ్రి ఈ సమయమందు ఎవరైనా నాయన తండ్రి దోషాన్ని అనుభవిస్తూ ఉంటే, తమ పితరుల దోషాన్ని శాపంగా అనుభవిస్తూ ఉంటే, యేసయ్యా కల్వారి సిలువలో మీరు కాల్చిన అమూల్యమైన రక్తము నాయన దోషానికి పరిహారం కలుగ చేస్తుందని మీరు మాట్లాడినందుకై స్తోత్రం. ఆ బిడ్డలకు గొప్ప పరిహారాన్ని మీరు కలుగ చేయుదురుగాకయ్యా. ఆ నూతన యెరూషలేము అనే పరలోక రాజ్యములో నివసించడానికి, మీతో నివసించడానికి మీరు సహాయమును కలుగ చేయుదురుగాకయ్యా. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు నాయన తండ్రి, మీ రక్తము శరీరం అనే భోజనాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించారు దేవా. ఆ భోజనాన్ని భుజిస్తూ ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీ కృపను ప్రసాదించండి. ఇది ఒక్కరోజు 2 రోజులదో కాదేసయ్యా. అయ్యా మరణ పర్యంతము నాయన తండ్రి మీకు స్తోత్రం. సదాకాలము దేవా మీరు మాకు సహాయం చేసినందుకై, ఈ ఆశీర్వాదాన్ని మాకు ఇస్తున్నందుకై మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. మీరు కృప చూపండి నాయన. తండ్రి మీకు వందనాలు, వందనాలు. మా పాపాలు దేవా మా బిడ్డలకు శాపాలుగా మారకముందే నాయన తల్లిదండ్రులుగా దేవా దోషభరితులుగా ఉన్న బిడ్డలందరూ సరి చేసుకుని శుద్ధీకరించుకోవడానికి కృప చూపండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే బిడ్డగా ఉండున్నట్లు కృప చూపండి నాయన. అయ్యా ఒక చెట్టుగా సృష్టించింది మీరు నాయన. అయ్యా చెట్లు ఫలాలు ఇవ్వాలని, అభివృద్ధి చెందాలని, క్షేమకరమైన ఆత్మీయ జీవితం ఈ లోకంలో మేము చేయాలని నాయన అయ్యా మీరే మమ్మల్ని సృష్టించగా, ఓ పవిత్రమైన చెట్టుగా బ్రతకడానికి నాయన, నీటి కాలువల యోరన నిలవబడిన చెట్టుగా జీవించడానికి దేవా మీ విస్తారమైన కృపలను ఇవ్వండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రము నాయన. దేవా సంఘాన్ని ఒక మంచి సంఘములో నాటబడినట్లు దేవా అయ్యా ఓ మంచి పవిత్రుడైన దైవజనుని నీడలో పెరుగునట్లు దేవా మా ఒక్కొక్కరికి మీరు సహాయము చేసినందుకై వందనాలు. అటువంటి సంఘము లేని, అటువంటి సేవకులు లేని బిడ్డలను మీరు దర్శించండి నాయన. అటువంటి సంఘానికి బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. పచ్చని ఒలివ మొక్కలుగా మీ మందిరములో నాటబడినట్లు మీ విస్తారమైన కృపలు ప్రసాదించండి యేసయ్యా. దేవా సదాకాలము మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడాలని ఆశపడిన మీ బిడ్డలందరినీ దేవా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా. బిడ్డలను మీరు బలపరచండి. తమ చేతులెత్తి చూపిస్తున్న బిడ్డలను నిశ్చయంగా మీరు ఆశీర్వదించుదురుగాక. సదాకాలపు దీవెనను బిడ్డలందరికీ మీరు
మీరు అనుగ్రహించుదురుగాక. అయ్యా, మేము జీవించినప్పుడు మాత్రమే కాదయ్యా, మరణించిన తరువాత కూడా మా జీవితంలో మీరు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడైన నిత్య దేవుడవై మీరున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నిత్య దేవుడా, తమ హస్తాలు చాపిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. మీ నిత్య ఆశీర్వాదం, శాశ్వతమైన కృప ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహించుదురుగాక. పేరు పేరున ఒక్కొక్కరిని ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని దేవా, పాటలు పాడిన బిడ్డలను, వాయిద్యాలు వాయించిన బిడ్డలను దీవించండి నాయన. వాక్య బోధ చేసిన దైవజనులను ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి నాయన. ప్రార్థించిన దైవజనులను దీవించండి. ఇక్కడ ఎంతమంది దైవజనులు ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యలను దీవించండి. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి యేసయ్యా. రాజా, మీకు స్తోత్రం నాయన. లైవ్ దగ్గర ఉన్న బిడ్డలు దేవా, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఫోటోగ్రఫీలో ఉన్న బిడ్డల్ని దీవించండి దేవా. అయ్యా, మీకు వందనాలు. ప్రత్యేకంగా దేవా, చాటున ఉండి పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి నాయన. ఈ కూడికల కొరకు వాల్ పోస్టర్స్ అందించిన బిడ్డలను దీవించండి నాయన. అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ నామమందు దేవా దీవిస్తూ ఉన్నాను. మీ బిడ్డలు దీవించబడుదురుగాక. లైవ్లో, జూమ్లో ఎంతమంది బిడ్డలైతే దేవా ఇప్పటి వరకు ప్రార్థనలో పాలు పొందారో వారందరినీ మీ నామమందు ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీ బిడ్డల ఆశీర్వదించబడుదురుగాక. మీ బిడ్డల క్షేమాన్ని పొందుకొందురుగాక. సదాకాలపు దీవెన ఆ బిడ్డలందరూ అనుభవించుదురుగాక. మహిమకరంగా కూడికను జరిగించి వాతావరణాన్ని అనుకూలపరిచిన మహాదేవా, మీకు వందనాలయ్యా. మీ నిత్య ఆశీర్వాదాలు మేమందరము పొందుకొని, సదాకాలపు ఆశీర్వాదాలు మేమందరము పొందుకొని క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని పంపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనుమని, సదాకాలము మీతో నివసించే శ్రేష్టమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మా అందరికీ అనుగ్రహించమని, మేమందరము ఆ పరలోక రాజ్యములో దేవా మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరు నిలవబెట్టబోతున్నందుకై స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.